భారావతారణాయ భూభారమును తొలగించుట కొరకు అన్యే మరికొందరు భువః జగత్తు యొక్క నావః నౌక ఇవ వలె ఉదదౌ సముద్రమున సీదంత్య కలత కలతనొందగా భూరి తీవ్రమైన భారేన భారముచే జాతః నీవు జన్మించితివి హి నిశ్చయముగా ఆత్మ భువ బ్రహ్మచే అర్ధితః ప్రార్థించబడి. హరే కృష్ణ. భాగవతము ఈ సృష్టికి గల మూల కారణమును వర్ణిస్తుండెను. నిజమునకు మనము ఈ విషయములనే పరిశోధించవలెను. సృష్టికి మూల కారణమేమిటి? జన్మాద్యస్య యతః. ప్రతి వస్తువుకు జన్మ, స్థితి, ప్రళయము అనగా సృష్టి, స్థితి, లయము లనేవి మూలములు. మన శరీరము ఏదో ఒక తేదీ నాడు జన్మించును. శరీరము 10, 20, 50 లేక మరెన్నో సంవత్సరములు శరీరమును అనుసరించి మనుగడను కొనసాగించును. తరువాత అది నశించును. ఈ శరీరము ఎక్కడి నుండి వచ్చినది? అది నశించి ఎక్కడకు వెళ్ళును? ఈ శక్తి పరిరక్షణకు కొన్ని శాస్త్రీయ సూత్రములు కలవు. ఆ శక్తికి మూల కారణం ఏది? అందుకు మూల కారణము కలదు. యతో వా ఇమాని భూతాని జాయనే. అట్టి మూల కారణమును భాగవతము గుర్తించును. అట్టి మూల కారణము గ్రుడ్డిది కాదు. మూఢులు ప్రతి వస్తువు శూన్యం నుండి వచ్చినదని భావించుదురు. శూన్యము నుండి ఏ వస్తువునైనను ఎట్లు వచ్చును? అది అలా వచ్చుననుటకు రుజువేదీ లేదు. అయినను వారట్లే చెబుతుందురు కనుక వారు అంధులతో సమానము. ఆది మూల స్వభావము ఏమిటి? మరియు ఎవ్వరిలో సమస్తము కలదు? ఎవ్వనిలో ఈ సమస్తము ప్రవేశించును అని ప్రశ్నించవలెను. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 1వ అధ్యాయము 1వ శ్లోకము ఇట్లు చెప్తుండెను. జన్మాద్యస్య యతో స్వయాదితర తశ్చార్తేష్వభిజ్ఞన అభిజ్ఞు అను పదము ప్రతి వస్తువుకు మూల కారణము చైతన్యమేనని చెబుతుండెను. జ్ఞ అనగా జ్ఞానము, అభి అనగా ప్రత్యేకమైనది. మనము ఎక్కడ నుండి వచ్చితిమి, మరణించిన పిమ్మట ఎక్కడకు వెళ్ళుదుమనే విషయములను గూర్చిన సంపూర్ణ జ్ఞానము మనకు లేదు కనుక మనము అభిజ్ఞులము కాము. అనగా సంపూర్ణ చైతన్యవంతులము కాము. కానీ మూల కారణమే అభిజ్ఞ. అతడు ఒక జడమైన శిల లేక శూన్యమో కాదు. అయితే అతడెవ్వరు? అట్టి మూల కారణమైన చైతన్య స్థితికి ఉదాహరణ ఈ సృష్టియే. వ్యక్తమైన ఈ విశ్వమును మరియు అది చక్కగా వర్తించు తీరును ప్రతి ఒక్కరూ స్తుతించుదురు. అరక్షణము కూడా ఆలస్యము చేయకుండా సరి అయిన సమయముకు సూర్యచంద్రులు ఉదయించుదురు. ఋతువులు కూడా మనకు ఫలములను, పుష్పములను అందిస్తూ అవి కూడా మారుతుండును. ఈ విధముగా భౌతిక జగత్తు సమస్తము ఒక సరి అయిన విధానముతో కొనసాగును. మూల కారణమైన ఒక మహాప్రజ్ఞావంతుడు అభిజ్ఞ. లేనిచో ఇవన్నీ నెరవేరవు. ఇదంతా ఎలా సృష్టించబడును? ఇదంతా శూన్యము నుండి వచ్చినదని కొందరు చెబుతుందురు. ఏమిటి ఈ మూర్ఖత్వము? ఇటువంటి సృష్టి శూన్యం నుండి ఎలా రాగలదు? ఇది హేతుబద్ధమైన ఆలోచన కాదని భాగవతం చెప్తుండెను. సృష్టిలోని ప్రతి వస్తువు గొప్ప ప్రజ్ఞావంతుడైన అనుభవశాలి అయిన మూల పురుషుని అభిజ్ఞ నుండి వచ్చనని భాగవతము చెబుతుండెను. ఆ మూలకారకుడైన మూల పురుషుడు ఈ జ్ఞానమును ఆదికవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు తెలిపెను. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. బ్రహ్మదేవుడు మొదట సృష్టించబడెను.
తనకు మూలకారకుడైన భగవంతుని అతడు ప్రార్థించెను. మనము ఇతరుల నుండి జ్ఞానమును ఆర్జించుటకు వారితో ప్రత్యక్షముగా సంభాషించవలసి ఉండును. బ్రహ్మ సృష్టించబడినప్పుడు అతడు ఒంటరి. కనుక అతడు ఈ జ్ఞానమును ఎలా పొందెను? ఆ విషయం కూడా భాగవతంలో వర్ణించబడెను. తేనే బ్రహ్మ హృదయము నుండి అని అర్థము. పరమపురుషుడు పరమాత్మ రూపములో బ్రహ్మతో సహా ప్రతి ప్రాణి హృదయములోనూ ఉండును. కనుక బ్రహ్మ ఒక్కడైనను అతడు పరమాత్మ నుండి జ్ఞానోపదేశములను పొందెను. బ్రహ్మ అను పదముకు వైదిక విజ్ఞానము అని కూడా అర్థము. ఆ విధముగా ఈ వైదిక విజ్ఞానము మొదట బ్రహ్మదేవునకు లభించెను. ఈ వైదిక విజ్ఞానము అందరికీ అందించబడును. ఎందుకనగా శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయాలలో కలడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః. కానీ ఆ జ్ఞానమును పొందుటకు మనము అర్హులము కావలెను. శ్రీకృష్ణుడు మనకు ఈ జ్ఞానమును లోపల అంతరాత్మగా, చైత్య గురువుగా మరియు బయట ఆధ్యాత్మిక ఆచార్యునిగా 2 విధములుగా అందిస్తూ తోడ్పడును. బ్రహ్మదేవుడు ఈ జ్ఞానమును శ్రీకృష్ణుని నుండి పొంది ఆ జ్ఞానమును అందరికీ వితరణ చేసెను. కనుక అతడే ప్రామాణికుడు. ప్రామాణిక సాంప్రదాయములు 4 కలవు. వాటి ద్వారా ఈ వైదిక విజ్ఞానము అందించబడును. బ్రహ్మ నుండి ఒక సాంప్రదాయము, లక్ష్మీదేవి నుండి మరొక సాంప్రదాయము, శివుని నుండి ఒక సాంప్రదాయము, నలుగురు కుమారులు, బ్రహ్మ నలుగురు పుత్రులు నుండి మరొక సాంప్రదాయము. ఈ సాంప్రదాయములలో ప్రకటమైన శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధిని మనము ఆశ్రయించి యథార్థ జ్ఞానమును పొందవలెను. కనుక భూమాత అట్లు బ్రహ్మదేవుని ఆశ్రయించెను. అప్పుడు అతడు ఆ భగవానుని ఇట్లు ప్రార్థించెను. ప్రభూ, రాక్షసుల చేత భూభారము పెరిగెను. కనుక నీవు అవతరించవలెనని అర్థిస్తుంటిని. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు ఈ భూభారమును తగ్గించుటకు భగవంతుడు అవతరించెనని కొందరు చెప్తుందురు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతడు రాక్షసులను సంహరించి భక్తులను రక్షించెను. అతడు శ్రీమన్నారాయణునిగా 4 భుజములను కలిగి ఉండెను. 2 భుజములలో చక్రము మరియు గదను కలిగి రాక్షసులను సంహరించును. ఇతర 2 భుజములలో శంఖము మరియు పద్మమును కలిగి భక్తులను ఆశీర్వదించి రక్షించును. శ్రీకృష్ణుడు కౌనేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులనెన్నడును నశింపరు అని శ్రీకృష్ణుడు శంఖమును పూరిస్తూ ప్రకటించెను. పద్మముతో అతడు తన ఆశీర్వాదములను భక్తులపై ప్రసరించును. పద్మము లక్ష్మీదేవి చేతిలో కూడా ఉండును. అది ఆశీర్వదించుటకు చిహ్నము. శ్రీకృష్ణుడు అవతరించుటకు కారణము అది అని మరియు ఇది అని కొందరు చెబుతుందురు. అతడు తన ఆనందం కొరకు అవతరించుననేది వాస్తవము. ఎందుకనగా అతడు ఏ కారణము చేతను బంధించబడువాడు కాదు. మనమందరము కర్మలకు లోబడి జన్మించుదుము. కానీ శ్రీకృష్ణుడు పూర్తి స్వతంత్రుడు. కనుక ఎవరో ప్రార్థించుట చేతను లేక కర్మబద్ధుడై అతడు అవతరించడు. అతడు తన స్వీయ సంకల్ప శక్తిచే ఆత్మమాయయ అవతరించును. మనము శ్రీకృష్ణుని ఈ మాయాశక్తికి వశులమై జన్మించుదుము. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన శక్తి చేత ఎన్నడూ నియంత్రించబడడు. ఈ మాయాశక్తియే అతని నియంత్రణలో ఉండును. మనకు వలనే శ్రీకృష్ణుడు మరియు మాయ చేత నియంత్రించబడునని భావించువాడు మూఢుడని భగవద్గీత తెలుపుతుండెను. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. ఈ విశ్వ సృష్టికి మూలకారణుడైన శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు. సృష్టి ఆరంభములో
మొదట బ్రహ్మదేవుడు జన్మించెను కనుక అతడే నారాయణుని ప్రత్యక్ష పుత్రుడు. గర్భోదకశాయి విష్ణువే మొదట ఈ భౌతిక విశ్వంలో ప్రవేశించెను. ఈ ఆధ్యాత్మిక చైతన్య స్పర్శ లేనిదే పదార్థము సృష్టించబడదు. ఈ భౌతిక సృష్టికి మూల కారణమును కనుగొనదలచిన వారు పరమాత్మ శక్తి ఉన్నప్పుడే సృష్టి సాధ్యపడుననే విషయమును ఎరుగవలెను. జడ పదార్థము జీవాత్మ చేతనే చైతన్యమును పొందును. అది పదార్థము చేత సృష్టించబడదు. బౌద్ధ సిద్ధాంతము మనలో గల ఈ ప్రాణశక్తి భౌతిక పరిస్థితుల చేత ఏర్పడినదని చెప్పవచ్చును. ప్రస్తుత ప్రపంచమంతయు ఈ బౌద్ధ సిద్ధాంతము ద్వారా ప్రభావితమయ్యెను. కానీ నిజమునకు పదార్థము ఈ ప్రాణశక్తి ఉనికి చేతనే చైతన్యవంతమై వృద్ధి చెందును. ఈ విషయమును మనము సులభముగా గ్రహించవచ్చును. జన్మించిన శిశువు పెరుగును, శరీరము వృద్ధి చెందును. కానీ పుట్టుకతోనే మరణించిన శిశువులో ఆ ఆత్మ ఉండదు కనుక ఆ శరీరము వృద్ధి చెందదు. కనుక పదార్థము పెరుగుటకు వృద్ధికి చైతన్య శక్తియే కారణము. అనగా ఒక మృత శిశువు పెరగకపోవుటకు ఆ శరీరంలో ఈ చైతన్య శక్తి లోపించుటయే కారణము. వృక్షములో ప్రాణము ఉన్నంత వరకే అది పెరుగును. ఒక మర్రి విత్తనమును భూమిలో నాటి దానికి నీరు పోసినచో అది పెరుగును. ఎందుకనగా దానిలో ప్రాణశక్తి ఉండును. ఆ విత్తనమును నిప్పులపై వేయించి నాటినచో అది పెరుగదు. ఎందుకనగా దానిలోని ప్రాణశక్తి నశించి ఉండును. చైతన్యవంతమైన ఆత్మ ఉన్నప్పుడే పదార్థము వృద్ధి చెందును. ఈ సూత్రము సృష్టి ఆరంభం నుండి అనుసరించబడుతుండెను. సృష్టి ఆరంభంలో భగవంతుడు ఈ విశ్వంలోకి పరమాత్మగా ప్రవేశించెను. మొట్టమొదటి ప్రాణి అయిన బ్రహ్మదేవుడు ఆ విష్ణువు యొక్క దివ్య నాభి పద్మము నుండి ఆవిర్భవించెను. బ్రహ్మ జన్మించిన ఈ పద్మము కూడా ఒక పదార్థమే. ఇది ఆ చైతన్యం చేతనే వృద్ధి చెందినదని మనము గ్రహించవలెను. కనుక సృష్టికి ఆధారము ఈ చైతన్య శక్తియే. బ్రహ్మ ఆవిర్భావ స్థానమైన పద్మము విష్ణునాభి నుండి వృద్ధి చెందుట చేత మహావిష్ణువు పద్మనాభుడనే నామమును పొందెను. బ్రహ్మ అతృభు అని పిలువబడెను. ఎందుకనగా అతడు తల్లి అయిన లక్ష్మీదేవితో సంబంధము లేకుండా తండ్రి అయిన మహావిష్ణువు నుండి నేరుగా ఉద్భవించెను. లక్ష్మీదేవి నారాయణుని ప్రక్కనే ఉండి ఆయనకు సేవలు చేస్తున్నప్పటికీ ఆమెతో సంబంధము లేకుండగానే నారాయణుడు బ్రహ్మదేవుని పుట్టించెను. ఇది ఆ భగవానుని సర్వశక్తిమత్వము. మనకు సంతానము కావలసినచో భార్య సహాయము అవసరమగును. ఎందుకనగా ఒక్కరే సంతానమును ఉత్పత్తి చేయలేరు. కానీ మహావిష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవి ప్రక్కనే ఉన్నప్పటికీ ఆమె సహాయం లేకుండగానే బ్రహ్మదేవుని పుట్టించెను. భగవానుడు ఎవరిపైనను ఆధారపడడు. సర్వస్వతంత్రుడు నారాయణుడు. నారాయణుని కూడా ఇతర ప్రాణులకు వలనే ఒక సామాన్య ప్రాణి అని భావించు మూర్ఖులు ఈ లీలల నుండి అతని సర్వ శక్తిమత్వమును ఎరుగవలెను. నారాయణుడిని ఇతర దేవతలతో సమానుడని భావించుట నిషేధమని వైదిక సాహిత్యము పద్మపురాణము చెబుతుండెను. యస్తు నారాయణం దేవం బ్రహ్మారుద్రాది సమత్వేనైవ వీక్షేత స పాషండి భవేద్ధ్రువం. ఎవ్వరో దరిద్ర నారాయణుడు అను పదమును కనుగొని నారాయణుడు దరిద్రుడయ్యనని మన ఇంటికి యాచింపవచ్చు యాచకుడని కూడా నారాయణునిగా భావించవలనని భావింతురు. వైదిక సాహిత్యము దీనిని అంగీకరించదు. ఎందుకంటే సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవికే ఆ శ్రీమన్నారాయణుడు యజమాని కనుక అతడు ఏదో విధముగా దరిద్రుడయ్యనని అట్టి మూర్ఖులు భావింతురు. మూర్ఖులు నారాయణుడు, బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలు, నీవు, నేను అందరూ సమానులేనని భావింతురు. కానీ అది మూర్ఖత్వము. శ్రీమన్నారాయణుడు అసమౌర్ధ అనగా
అతనితో సమానమైన వారు గాని, అతని కంటెను అధికులైన వారు గాని ఎవ్వరునూ ఉండరు. కనుక ఆది నారాయణుడైన శ్రీకృష్ణుడు స్వయముగా భగవద్గీతలో మత్తః పరంతరం నాన్యత్, నాకంటే అధికుడు ఎవ్వరునూ ఉండరు అని చెబుతుండెను. అసమ అనగా అతనితో సమానమైన వాడు లేడు. అనూర్వు అనగా అతని కంటెను అధికుడు ఎవ్వరునూ లేరు అని భగవంతుని స్థితి. నారాయణుడు ఒక సామాన్య ప్రాణి కాడు. అతడు స్వయం దేవాది దేవుడు. అతని దివ్య దేహములోని అన్ని భాగములలో, అన్ని ఇంద్రియములలో అన్ని రకాల శక్తులు కలవు. సామాన్య ప్రాణి లైంగిక కార్యము ద్వారానే సంతానోత్పత్తి చేయగలడు. కానీ నారాయణుడు సర్వశక్తిమంతుడు కనుక అతడు తన నాభి నుండి కూడా శిశువును ఉత్పత్తి చేసెను. అతని శరీరములోని అతని శరీరంలోని ప్రతి అంగము సర్వశక్తిమంతము అని తెలుపు. ఈ విషయమును బ్రహ్మ సంహిత 5.32 వివరిస్తుండెను. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. ఉదాహరణకు నేను నా కన్నులతో మాత్రమే చూడగలను. కానీ శ్రీకృష్ణ భగవానుడు కన్నులతో కూడా భుజించగలడు. శ్రీకృష్ణునకు ఆహారమును సమర్పించినప్పుడు అతడేమి భుజించెను? అది ఇప్పటికిని ఇక్కడనే ఉన్నది. అతడు దేనిని తినలేడు అని మూర్ఖులు చెబుతుందురు. శ్రీకృష్ణుడు కేవలము దృష్టిని ప్రసరించి భుజించునని వారెరుగరు. ఆ భగవంతుని దివ్య దేహములోని ఏ అంగమైనను ఇతర అంగముల కార్యములను చేయగలుగును. మధురలోక చాకలివాడు శ్రీకృష్ణునకు వస్త్రములను బహుకరించుటకు నిరాకరించగా, శ్రీకృష్ణుడు తన చేతితోనే వాడి శిరస్సును ఖండించి తన దివ్య శక్తిని చాటెను. ఇది ఎలా సాధ్యపడెను? ఆ భగవంతుని సర్వశక్తిమత్వమే అందుకు కారణము. భగవానుడు సంపూర్ణుడు, సర్వస్వతంత్రుడు. అతడు తన వివిధ శక్తుల ద్వారా దేనినైనను చేయగలడు. శ్రీమద్ భాగవతపు ఆరంభములో అభిజ్ఞాః స్వరాట్ అను పదము ఈ భావననే వర్ణించును. స్వరాట్ అనగా అతడు సంపూర్ణుడు, సర్వస్వతంత్రుడు. అతడు ఎవ్వరిపైనను ఆధారపడువాడు కాడు. అది భగవంతుని గుణ లక్షణము. ప్రస్తుత కాలములో తాము భగవంతుని అవతారములు అని ప్రకటించుకుని వారెందరో కలరు. కాని వారు ఏదైనను చిన్న పంటి నొప్పి కలగగానే వెంటనే వైద్యుని దగ్గరకు పరిగెత్తి, వైద్యుడు గారు నన్ను రక్షించండి అని వేడుకొందురు. నీవు నిజముగా భగవంతుడవైనచో నిన్ను నీవు రక్షించుకోవలను. వైద్యుని దగ్గరకు ఎందుకు వెళ్ళవలను? వారందరూ మూర్ఖులు. అంతేకాకుండా కృష్ణ చైతన్య వ్యాప్తికి కూడా వారందరూ ఆటంకములు. ప్రపంచమంతయు ఇటువంటి మూర్ఖులతో, రాక్షసులతో బరువెక్కి ఉన్నది. కనుకనే భగవత్ సంకల్పానుసారము భూభారమును తగ్గించుటకు ఒక ఆటం బాంబు వేచి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ ప్రభుజీ. యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఈరోజు మన యొక్క కుంతి మహారాణి ప్రార్థన నుంచి మనం చదువుతూ ఉన్నాం. సో దాన్ని మనం ప్రార్థనతోటి మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే
भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో మనం ఈరోజు కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్ని అందులో ప్రభుపాల్ వారు చెప్పిన యొక్క ఈ వాక్యాల్ని మనం చదువుతూ ఉన్నాం. సో ఇక్కడ మనకి కుంతి మహారాణి మనం ఈరోజు చర్చించుకున్నట్టు భగవంతుడు రావడానికి ఉండే కారణములు గురించి చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. సో భగవంతుడు రావడానికి కారణాల గురించి చెప్తూ మొట్టమొదటిగా నువ్వు ఈ లోకంలో ఉన్న నీ యొక్క భక్తులైనటువంటి యదు మహారాజు లేదా యుధిష్ఠిర మహారాజు వాళ్ళ వంశంలో పుట్టి వాళ్ళకి గొప్పతనం తీసుకురావడానికి నువ్వు జన్మించావు అన్నట్టు ఫస్ట్లో అది ఒక కారణం చెప్పారు. తర్వాత అలాగే ఇంకొకటి, నీవు నీ యొక్క తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు వాళ్ళు నిన్ను ఎంతో ప్రార్థన చేశారు నువ్వు రావడానికి. సో వారి ప్రార్థనని మన్నించడానికి నువ్వు వచ్చావు. అలాగే ఎవరైతే ఈ లోకంలో ఈ అధర్మాన్ని చెప్తూ లేక ఎవరైతే భక్తులని హింసిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి నీ యొక్క భక్తుల్ని రక్షించడానికి నువ్వు వసుదేవ దేవకీలకి వచ్చావు అని తర్వాత చెప్పి ఇంకొక కారణాన్ని ఈ శ్లోకంలో కుంతి మహారాణి చెప్తున్నారు. భారావతారణాయాన్య భువో నావాయివో దధౌ సీధంత్యా భూరి భారేణ జాతో హి ఆత్మ భువార్తితః. భారావతారణాయాన్యే భువో నావ ఇవో దధౌ. ఎప్పుడైతే ఈ యొక్క భూమి భారావతారణాయాన్యే, నువ్వు ఈ లోకంలో భూదేవికి ఎంతో భారం అంటే బర్డెన్
వచ్చిందంట, భారం. సో భూదేవికి బర్డెన్ రావడం అంటే జనరల్గా భూదేవికి ఎంత దేనన్నా సహిస్తూ ఉంటుంది, కానీ అధర్మం పెరిగిపోతూ ఉంటే అది చాలా భూదేవికి బాధగా ఉంటుంది. సో ఆ అధర్మపు భారాన్ని భూదేవి మొయ్యలేక భారావతారణ్య, సో భూదేవి వెళ్ళి మన బ్రహ్మని మొక్కుకున్నారు, బ్రహ్మదేవుడితోటి ప్రార్థన చేసింది. సో బ్రహ్మదేవుడు దీన్ని, ఈ యొక్క సిచ్యువేషన్ని రక్షించడానికి ఓన్లీ భగవంతుడు వచ్చి దీన్ని మారిస్తే కానీ పరిస్థితి మారదు అని చెప్పి బ్రహ్మ వెళ్ళి భగవంతుడిని ప్రార్థన చేశారు. అప్పుడు దానికి నువ్వు ఆ యొక్క ప్రార్థనని మన్నించి నువ్వు ఈ లోకంలో అవతరించావు అని కుంతిమారాణి చెప్తుంది. సీదంత్య భూరి భారేణ, భూమిదేవి ఎంతో ఎంతో రకంగా బాధపడుతూ ఉంది, బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇది యాక్చువల్గా మనం దశమ స్కందంలో ఫస్ట్ చాప్టర్లోనే చదువుతాం, ఎలా భూమిదేవికి ఇలా మొత్తం. యాక్చువల్గా భూమిదేవికి అంటే అధర్మం పెరిగిపోవడానికి లైక్ ఎంతోమంది రాజులు, లైక్ దేవతలకి దైత్యులకి ఎప్పుడు యుద్ధములు జరుగుతూనే ఉంటాయి. సో దైత్యులకి వాళ్ళకి ఈ యొక్క ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు దేవతల చోట ఓడిపోతారో ద్వాపరయుగం ఆ సమయంలో వాళ్ళకి ప్లేసెస్ ఉండవు. సో వాళ్ళు ఈ సమయంలో ఎప్పుడైతే ద్వాపరయుగం అవుతూ ఉండి, ద్వాపరం కొంచెం ముందు ఆ సమయంలో వాళ్ళంతా భూలోకంలో ఈ యొక్క రాజులుగా పుడతారు చాలామంది. సో దైత్యులు, సో వాళ్ళందరూ దైత్యులు రాజులుగా పుట్టి లోకాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు, అధర్మం పెరుగుతుంది. సో సో జనరల్గా రాక్షసులు, మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాక్షసులు అంటే ఎలా అంటే వాళ్ళకి ఏమీ కొమ్ములు అట్లా ఏమీ ఉండవు అంటే చూడడానికి మామూలుగానే ఉండొచ్చు, కానీ దేన్నైతే మన ధర్మాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని మన అన్నిటికీ విరుద్ధంగా మాట్లాడుతూ ఉండే వాళ్ళని రాక్షసులు అన్నట్టు చెప్తారు. సో అట్లా వాళ్ళందరూ మొత్తం వేదిక సంస్కృతిలో ఉండే అన్ని కార్యాలని వాళ్ళు అడ్డంకం కలిగిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా లైక్ వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు తపస్సులు అవన్నీ చేయకుండా చేసేటట్టు అడ్డుకుంటూ ఉన్నారు. అట్లాగే అలా చేసే వాళ్ళని కూడా హింసిస్తూ ఉన్నారు. సో అట్లా మొత్తం అంతా అలా మొత్తం వ్యాప్తి చెందింది ఆ యొక్క అధర్మాన్ని. సో ఆ అధర్మాన్ని దాన్ని తట్టుకోలేకపోతుంది భూదేవి. అప్పుడు వెళ్ళి బ్రహ్మతోటి ప్రార్థన చేస్తే బ్రహ్మ దీన్ని రెక్టిఫై చేయాలి అంటే మన వల్ల ఎవరి వల్ల అవ్వదు, సాక్షాత్తు భగవంతుడు అవతరిస్తే కానీ మనకి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని చెప్పి అందరూ కలిసి ఈ యొక్క భగవంతుడిని ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రార్థనని మన్నించి నువ్వు ఈ లోకానికి వచ్చావు అని ఇక్కడ కుంతిమారాణి దాన్ని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉందన్నమాట. రైట్. సో ఈరోజు మనం ప్రభుపాదుల వారి ఏం చెప్తున్నారు అంటే, రైట్, ఈ యొక్క అంతకుముందు కూడా ఈ యొక్క దాంట్లో మనం చూస్తూ ఉన్నాం, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనే విషయాన్ని గురించి చర్చ ఇప్పుడు. సో దానికి భగవద్గీతలో చెప్పినప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరించును అని చెప్పారు. సో అట్లాగే ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాను అన్నారు. సో ఏ ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు వచ్చారు, ధర్మం అంటే ఏంటి, సో దాని గురించి కూడా ప్రభుపాదుల వారు చెప్తూ, ఏదైతే భాగవత ధర్మం ఉందో దాన్ని భగవంతుడు స్థాపిస్తారు. అలాగే ఈ యొక్క సమాజంలో ఉండి అందరూ బాగుండడానికి ఉండే ధర్మములన్నిటిని కూడా భగవంతుడు స్థాపిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ శ్లోకాల్లో యాక్చువల్గా ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఇలా భక్తులకి ఆనందం కలిగించడానికి భగవంతుడు వచ్చి వాళ్ళందరూ
భగవంతుడి యొక్క లీలల్ని అన్నీ తలుచుకొని భక్తి చేయడానికి అవకాశం కలిగిస్తే అది మెయిన్ రీజన్ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా భాగవత ధర్మాన్ని ఏదైతే మనకి ఆచార్యులు చెప్తున్నారో దానికి ఆధారం దానికి దాన్ని స్థాపించడానికి భగవంతుడు వచ్చారు అన్నట్టు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు జన్మాద్యస్య అంటే ఈ సృష్టికి కారణం భగవంతుడి నుంచి అన్నీ వస్తుంది అని విషయాలు చెప్తూ ఉన్నారు. ఏ వస్తువు శూన్యం నుంచి రాదు, అన్నిటికీ ఈ లోకంలో మొత్తం చూసే ప్రతిదీ విశ్వం మొత్తం చాలా వండర్ఫుల్గా ఆర్గనైజ్ అయ్యి రన్ అవుతూ ఉంది. సూర్యుడు అన్నీ మొత్తం ఒక్క అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు, ఋతువులన్నీ మారుతూ చక్కగా వస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ శూన్యం నుంచి రాలేదు, భగవంతుడు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు కూడా అన్నిటినీ భగవంతుడి యొక్క శక్తుల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు అని ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రజ్ఞావంతులు అని చెప్తూ ఉన్నారు. సో దీనికి ఇలా సృష్టించడానికి మూల కారణం మన బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడికి అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ పర్పట్లో ఎక్కువ బ్రహ్మదేవుడి గురించి కొంచెం చెప్పబడింది. సో బ్రహ్మ మనకి పద్మనాభుడు అనే ఒక పదం కూడా వాడబడింది. భగవంతుడు గర్భోదకశాయి విష్ణు రూపంలో ఈ యొక్క బ్రహ్మాండంలో సముద్రం గర్భోదక ఓషన్ మీద పడుకుని ఉన్నప్పుడు అతనిలో ఈ యొక్క మొత్తం ఈ ప్రపంచానికి నిర్మించవలసిన వస్తువులు మొత్తం జీవులు మొత్తం అందరూ తనలో ఉంటారన్నమాట గర్భంలో. ఆ గర్భం నుంచి ఒక తామర పువ్వు లాగా బయలుదేరి ఆ తామర పువ్వు పైన ఈ యొక్క బ్రహ్మ పుడతారు. సో ఆ సమయంలో బ్రహ్మకి పుట్టినప్పుడు మొత్తం అంతా చాలా ఏమీ కనబడకుండా అయోమయంగా, అంటే ఏం చేయాలి అనే విషయం తెలియకుండా ఎక్కడ చూసినా మొత్తం అల్లకల్లోలం, సముద్రం మొత్తం అంతా అట్లా ఆ సమయంలో అట్లా ఉంటుందన్నమాట. యాక్చువల్గా బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ చూస్తే రైట్ ఇప్పుడు మనం నైట్ పడుకున్నాం, పొద్దున్న లెగిస్తే ఎలా ఉంటుంది? అన్నీ అరేంజ్ చేసి చక్కగా మామూలుగా ముందు రోజు ఎలా ఉన్నాయో అలా ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు ఈవినింగ్ పడుకుని పొద్దున్న లెగిసి చూసేసరికి ముందు రోజు చేసిన మొత్తం సృష్టి అంతా మొత్తం నీళ్ళల్లో కొట్టుకుని పోతుంది అనమాట. సో మళ్ళీ మొత్తం క్రియేట్ చేయాలి మళ్ళీ ఆ రోజు. చూడండి, మనం ఇమాజిన్ చేసుకోండి, పొద్దున్నే లెగిసి మీరు అప్పటి వరకు కట్టుకున్న ఏవైతే ఇల్లులు లేకపోతే అవి ఇవి మొత్తం వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఆ రోజు మళ్ళీ కట్టుకుని మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలంటే ఎలా ఉంటుంది? బ్రహ్మదేవుడికి అట్లా అనమాట. ప్రతిరోజు పడుకుంటారు, లేచిన వెంటనే మళ్ళీ మొత్తం అన్నీ ముందు ఉన్న 3 లోకాలని మళ్ళీ సృష్టించుకోవాలి. అట్లా ఒరిజినల్గా ఇది ప్రతిరోజు బ్రహ్మదేవుడికి జరుగుతూ ఉండే కార్యక్రమం. కానీ మొట్టమొదటిసారి బ్రహ్మ పుట్టడం ఎలా పుట్టిందంటే దాని గురించి ప్రభుపాదులు చెప్తూ, అలా ఈ యొక్క ఏదైతే కలువ పువ్వు పద్మనాభుడు బ్రహ్మ ఈ యొక్క నారాయణుడి యొక్క నాభి నుంచి అట్లా వచ్చి పైన పుట్టినప్పుడు బ్రహ్మదేవుడికి అంతా ఏం చేయాలి అనే విషయం కూడా తెలియట్లేదు. సో ఆ సమయంలో తప అని 2 పదాలు బ్రహ్మదేవుడికి వినబడతాయి. తప అని 2 పదాలు వినబడినప్పుడు దాన్ని సరే ఎవరో నాకు మంచి చేయడానికి ఇవి చెప్తున్నారు అని చెప్పి దాని మీద ఆధారంగా బ్రహ్మదేవుడు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడికి ఆ తపస్సుకి మెచ్చి భగవంతుడు తన యొక్క దర్శనాన్ని ఇస్తారు. సో ఆ దర్శనం మనకి ఇది 2 సార్లు చెప్పబడింది, అంటే 2 ఇన్స్టెన్సెస్లో చెప్పబడింది. ఒకటి అతనికి తపస్సు చేసినప్పుడు ఈ యొక్క వైకుంఠ లోకాలని మొత్తం మహావైకుంఠం మొత్తం వైకుంఠ లోకాల్లో దర్శనం చూస్తారు బ్రహ్మదేవుడు. మొత్తం వైకుంఠ లోకాలు ఎలా ఉంటాయి, విష్ణువు తర్వాత మిగిలిన పార్షదులు ఉంటారు, విమానాలు ఉంటాయి. వైకుంఠ లోకంలో వాళ్ళందరూ ఎప్పుడు నారాయణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క సుందరమైనటువంటి వైకుంఠ లోకాల దర్శనం చూస్తారు. ఇంకొక ఇన్స్టెన్స్లో భాగవతం ఎలా చెప్పిందంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క గర్భోదకశాయి యొక్క విష్ణువు యొక్క మంచి రూపాన్ని, సుందరమైన రూపాన్ని చూస్తారు. అందంగా ఎలా అయితే ఒక
భుజగశయన అన్నట్టు ఒక పాము మీద అనంతశేషుడు పాము మీద పడుకుని అలా పడుకుని ఉండే ఆ యొక్క గర్భోదకశాయి యొక్క సుందరమైన రూపం చూస్తారు. చూసి ఆ సమయంలో ఈ యొక్క తన యొక్క ప్రార్థనలు అర్పిస్తారు. ఆ ప్రార్థనలకి అర్పించిన తర్వాత ఆ ప్రార్థనలో కూడా బ్రహ్మదేవుడు మెయిన్గా వ్యక్తం చేసేది ఏంటంటే, ఈ లోకంలో త్రిధాతుభిరిమా ముహురర్ధమాన, ఈ లోకంలో ఉండే ప్రజలందరూ ఎంతో మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ఆకలితోటి, దప్పికతోటి, లేకపోతే ఇవన్నీ మన శరీరానికి ఉండే బాధలు, ఆకలి, దప్పిక ఇవన్నీ. సో వీటిలన్నిటికీ బాధపడుతూ ఉన్నారు. వీటితో పాటు వీళ్ళకి మానసికంగా అంటే మనస్సు ద్వారా కూడా బాధపడుతూ ఉన్నారు. అవేంటవి? కామము, ఇలా కామము, లోభము అనే ఈ యొక్క గుణాలన్నీ ఉంటాయి కదా. సో వీటిలన్నిటి ద్వారా కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో వీటిలన్నిటికి సొల్యూషన్ రావాలి అంటే వాళ్ళు అలా కష్టపడుతూ ఉంటే నా హృదయం ద్రవిస్తూ ఉన్నది. సో వాళ్ళని ఎలా కాపాడాలి అనేది నాకు తెలియట్లేదు అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అట్లా అంటే బ్రహ్మదేవుడికి యొక్క ప్రజల యొక్క బాధ కూడా అర్థమయ్యి ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కానీ ఈ ప్రార్థనలు అన్నీ ఇలా ప్రార్థన చేసిన తర్వాత భగవంతుడు తనకి ఎలా సృష్టి చేయాలో అనే విషయాలు చెప్తారు. దానికి అవగాహన నీకు నా యొక్క శక్తి వల్ల నువ్వు చేయగలుగుతావు అని చెప్తారు. దానివల్ల బ్రహ్మదేవుడు తర్వాత సృష్టి చేస్తూ ఉంటారు. సో సృష్టి చేసిన తర్వాత ఒక రకంగా బ్రహ్మ ఈ యొక్క దేవతలందరికీ ఒక రకంగా అందరికీ పెద్ద. సో దేవతలందరికీ ఏ రకమైన కష్టములు వచ్చినా వెళ్ళి వెంటనే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. సో మనకి భాగవతంలో మళ్ళీ మళ్ళీ ఈ ఇన్స్టెన్సెస్ వస్తూ ఉంటాయి, రైట్. దేవతలు ఎప్పుడు దైత్యుల ద్వారా ఓడిపోయినా వెళ్ళి బ్రహ్మదేవుడికి ఇలా అయిపోయింది అని మొక్కుకుంటారు. లేకపోతే హిరణ్యకశిపుడు వచ్చి వాళ్ళ రాజ్యాన్ని మొత్తం ఆక్యుపై చేసినప్పుడు కూడా వెళ్ళి బ్రహ్మదేవుడికి వెళ్ళి మొక్కుకుంటారు. అట్లా ఈ యొక్క భూమిదేవి కూడా తన యొక్క ఎప్పుడైతే ఇట్లా మొత్తం అందరూ ఆక్యుపై చేసేసి ఉన్నారో అప్పుడు కూడా వెళ్ళి బ్రహ్మదేవుడిని మొక్కుకున్నారు. సో బ్రహ్మదేవుడు ఆ సమయంలో ప్రార్థించినప్పుడు అవతారం చేయడానికి ప్రార్థించారు. అట్లాగే ఒక జనరల్గా చాలా రకమైన అవతారాలు మనం చూస్తూ ఉంటాం. అది కూడా బ్రహ్మదేవుడిని రక్షించడానికి కూడా చాలా అవతారాలు వచ్చాయి, రైట్. ఒకసారి బ్రహ్మదేవుడు ఈ యొక్క లోకాలన్నీ మునిగిపోయి ఉన్నాయి, దాన్ని చూస్తూ ఉంటాడు. అంటే మనువు వచ్చి నేను ఈ లోకాన్ని సృష్టించాలి, నువ్వు అంటున్నావు ఈ లోకంలో ఎవరు సృష్టించడానికి ప్లేసెసే లేవు అని అంటారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ చూస్తే అంటే మొత్తం అన్నీ నీళ్ళల్లో మునిగి ఉన్నాయి, భూమి అంతా నీళ్ళల్లో కొట్టుకుపోయింది, నీళ్ళ లోపలే ఉంది, గర్భోదక ఓషన్లో పడి ఉంది. సో ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటే తన యొక్క నాసిక నుంచి ఒక చిన్న సైజులో ఒక జంతువు లాంటిది వస్తుంది. అది చూస్తూ ఉండగా అలా అలా పెద్దదయ్యి ఒక పెద్ద కొండ, పెద్ద ఏనుగులాగా అట్లా తయారై ఒక వరాహ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సో అలా వరాహ స్వామి భగవంతుడు బ్రహ్మదేవుడిని రక్షించడానికి వచ్చారు. అట్లా చాలా అవతారంలో బేసిక్గా బ్రహ్మదేవుని యొక్క ఈ లోకంలో జరిగే రకరకాల అధర్మాన్ని లేకపోతే రక్షించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలు ఇట్లా తీసుకుంటూ ఉన్నారు. సో అంటే బ్రహ్మదేవుడికి సృష్టికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఈ యొక్క భగవంతుడిచ్చారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, భాగవతం ఫస్ట్ శ్లోకంలోనే వస్తుంది. సో బ్రహ్మదేవుడికి ఏ విధంగా సృష్టి చేయాలి అనే జ్ఞానం భగవంతుడు తన హృదయంలో బ్రహ్మదేవుడి హృదయంలో ఉండి దాన్ని చెప్పారు. దాని ద్వారా ఈ యొక్క సృష్టిని చేశారు. ఆ జ్ఞానాన్నే బ్రహ్మదేవుడు ఇలా పరంపర మార్గంలో తన యొక్క అందరికీ అందించారు అని చెప్తూ ఇక్కడ ఈ యొక్క మన 4 సంప్రదాయాల గురించి ప్రభుపాదుల వారు మాట్లాడుతూ
బ్రహ్మ నుండి ఒక సంప్రదాయం, ఏదైతే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం మనం ఫాలో అవుతూ ఉన్నామో, అలాగే లక్ష్మీదేవి నుంచి శ్రీ సంప్రదాయం, శివుని నుంచి రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, నలుగురు కుమారుల నుంచి. సో ఇట్లా ఆయన 4 సంప్రదాయాల్లో వస్తూ ఈ యొక్క భగవద్ జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. తర్వాత లైక్ శ్రీకృష్ణుడు ఎలా రక్షిస్తారు అనే విషయంలో ప్రభుపాదుల వారు చెప్తూ, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి అనే శ్లోకాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అంటే భక్తులకి రక్షించడానికి భగవంతుడు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటారు. అది నువ్వు అంటే ఇక్కడ ఈ శ్లోకంలో భగవద్గీతలో ఎలా చెప్తారంటే, కృష్ణుడు చెప్తే నా భక్తులు ఎప్పుడూ నాశనం కారు అని చెప్పి ఎవరికన్నా డౌట్ ఉండొచ్చు. కానీ అర్జునుడి చేత చెప్పిస్తే అర్జునుడి మాట ఎప్పుడు తప్పడు అనే అందరికీ పేరు. సో అలాగే భక్తుడు ఈ విధంగా తన భక్తుల మాట ఎప్పుడు కృష్ణుడు నిలబెడతాడు అన్నట్టు పేరు. సో ఈ విధంగా ఓ అర్జున, కౌంతేయ నువ్వు ఈ లోకానికి డిక్లేర్ చేయి, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి, నా యొక్క భక్తులు ఎప్పుడు ఈ లోకంలో నాశనం కారు అని నువ్వు ఈ లోకానికి చాటి చెప్పు అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా భక్తుల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు భగవంతుడు. రక్షించడం అంటే వారి యొక్క ఉన్నతమైన ఈ దేనికి ఏ విధంగా వాళ్ళకి ఉన్నతంగా మార్గం వస్తుందో ఆ విధంగా భగవంతుడు రక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు జస్ట్ మనం మహాభారతంలో చూస్తే భగవంతుడికి భక్తులు ఉన్నారు. లైక్ భగవంతుడికి పక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. అభిమన్యుడు మనకి యుద్ధంలో చనిపోయాడు. కానీ భగవంతుడికి తెలుసు ఏ విధంగా ఎలా రక్షించాలి ఎవరిని అని చెప్పి. యాక్చువల్గా ఈ లోకంలో వచ్చే ముందు దేవతలందరూ విష్ణుమూర్తి ఈ లోకంలో అవతరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవతలందరూ మీరు కూడా మీ యొక్క అంశలతోటి మీరు కూడా ఈ లోకంలో అవతరించండి అని చెప్తే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క అంశలాగా ఈ లోకంలో వచ్చారు కొంచెం. ఆ సమయంలో సోముడి యొక్క చంద్రుడి యొక్క కుమారుడు ఉన్నారు. సో చంద్రుడికి తన కుమారుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను నా కుమారుణ్ణి విడిచి ఎక్కువ సమయం ఉండలేను, కాబట్టి నేను నా కుమారుని పంపిస్తాను, కానీ నా కుమారుడు మట్టుకి వెంటనే వచ్చేయాలి, అది నా కండిషన్ అని చెప్పి ఆయన చెప్తారనమాట. సో కానీ నా కుమారుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ఎంతో పేరు పొందుతాడు. అట్లాగే ఈ యొక్క యుద్ధంలో 4వ వంతు సైన్యాన్ని వధించేయగలిగే కెపాసిటీ వస్తుంది అతనికి, ఎంతో వీర మరణం పొందేటట్టు. అలాగే అతని ద్వారా కురువంశం వృద్ధి చెందుతుంది, ఎంతో కీర్తి ఘటిస్తాడు. కానీ నాకు వెంటనే వచ్చేయాలని కండిషన్ పెడతారు. సో ఈ విధంగా అంటే భక్తులు వాళ్ళు అలా అభిమన్యుడు ఈ విధంగా జన్మ తీసుకుని తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. సో మనకి అంతకుముందు ఎప్పుడో అనుకున్నట్టు మనకి కొన్ని సిచ్యువేషన్స్ మనం ఓన్లీ ఒక టైంలో పుట్టినప్పటి నుంచి లేకపోతే ఒక టైంలో చనిపోయే వరకు అందులో కూడా ఓన్లీ మనకి కొంచెం వరకునే ఇన్ఫర్మేషన్ తెలుసు. దేని గురించి అయినా ఎవరి గురించి అయినా మనకి వాళ్ళ యొక్క ముందు ఏం చేశారో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు. సో ఇవన్నీ ఎన్నో రకాలైన కర్మ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి అన్నీ ఉంటాయన్నమాట. సో కానీ ఇక్కడ భగవంతుడు కౌంతే ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి అంటే ఎప్పుడు భక్తుల్ని వారి యొక్క ఈ యొక్క భక్తిని ఇవన్నీ ఎప్పుడు రక్షణ చేస్తూ అది మట్టుకు ఎప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం భగవంతుడికి శరణు వేడుకుంటే, మనం భగవంతుల్ని ఆశ్రయిస్తే భగవంతుడి యొక్క రక్షణ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఏదో విధంగా భగవంతుడు మనకి రక్షిస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి. రైట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎవరు నన్ను శరణాగతి వేడుకుంటున్నారో వాళ్ళకి అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్ని పాపాల నుంచి నేను రక్షిస్తాను అన్నారు. పాపాల నుంచి రక్షించడం అంటే బేసిక్గా ఈ లోకంలో అందరూ
బాధపడేది, రకరకాలుగా బాధలు వస్తున్నాయి అంటే అవన్నీ పాపముల యొక్క రియాక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాటిలన్నిటి నుంచి రక్షించే నేను రక్షిస్తాను, నువ్వు వాటిలన్నిటి గురించి చింతపడద్దు అని నాకు శరణు వేడుకో అని చాలా కాన్ఫిడెంట్గా అని మనకి ఎప్పుడు భగవంతుడు చెప్తూ ఉన్నారు. సో దీని మీద మనకి ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉండాలి. అంటే భగవంతుడిని శరణు పొందడం అంటే మనం ఈ యొక్క నవవిధ భక్తుల్ని, నవవిధ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన, ఇవన్నీ మనం చాలా సీరియస్గా చేస్తూ భగవంతుడి యొక్క శరణు వేడుకుంటాం అనమాట. అట్లా తీసుకుంటే కృష్ణుడి యొక్క రక్షణ మన మీద ఎప్పుడు ఉంటూ ఉంటుంది అనేది మనకి ఎప్పుడు మనకి నమ్మకం ఉంటూ ఉండాలి దీని మీద. సో అలా చెప్తూ, అలాగే ఇంకొక కారణాన్ని చెప్తూ, భగవంతుడు రావడానికి అతను పూర్తిగా స్వతంత్రుడు. స్వరాట్ అని వింటూ ఉంటాం. సో స్వరాట్, సో ఒక రకంగా చూస్తే భగవంతుడు పూర్తిగా స్వరాట్, కానీ అదేవిధంగా భగవంతుడు బద్ధుడై కూడా ఉంటాడు. ఎవరికి? తన యొక్క భక్తులకి బద్ధుడై ఉంటాడు. సో కానీ అతని స్వరాట్. సో అతని అవతారం రావాలి అంటే ఆత్మమాయ, అతని యొక్క స్వీయ సంకల్పం చేతనే అతను అవతరించును. వేరే వాళ్ళలాగా కర్మ ద్వారా కాకుండా తన యొక్క ఇష్టం ద్వారా వస్తారు అనే విషయాన్ని చెప్తూ, అట్లాగే ఈ యొక్క ఆయన యొక్క ప్రభావం చేతే ఈ యొక్క సృష్టి మొత్తం ఆధారపడి ఆయన యొక్క చేతన ద్వారే వస్తూ ఉంది. సో ఆయన్ని వేరే ఎవరితోని కంపేర్ చేయకూడదు అన్నట్టు చెప్తూ అది కూడా చెప్పారు. అట్లాగే అంటే ఈ లోకంలో ప్రభుపాద గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఎంతోమంది నేనే దేవుణ్ణి అన్నట్టు, లేకపోతే లైక్ రకరకాల వాళ్ళని లైక్ కొంచెం ఏదో చిన్న పవర్ చూపిస్తే అదే దానితోటే దేవుళ్ళు అయిపోయారు అన్నట్టు చెప్తారు. కానీ భగవంతుడి యొక్క పొజిషన్ చూడండి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంతి ఆనందయ చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తున్నారు. సో ఆయన తన యొక్క ప్రతి అంగంతో ప్రతి పనిని చేయగలరు. జనరల్గా చాలామందికి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అంటే ప్రసాదం నైవేద్యం పెడతారు భగవంతుడికి, నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది. మళ్ళీ తీసినప్పుడు అది ఏం జరిగింది ఎక్కడ అంటే, దానికి ఒకసారి కొంచెం మంది ప్రభుపాదులను వాడు అడిగారు అనమాట. అయితే ఎలా దీన్ని నమ్మచ్చు అన్నట్టు, ఇది నమ్మడానికి వెళ్ళలేదు అంటే ప్రభుపాదులు వారు అన్నారు, కృష్ణుడు పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మ. ఎవరైతే నాకు భక్తితో అర్పిస్తారో నేను తీసుకుంటానని కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు వచ్చి ఇది ఎలా జరిగింది, సాధ్యం కాదు అని నువ్వు అంటున్నావు. నేను అన్ని గుణాలు కలిగి ఎన్నో నాలెడ్జ్ ఉన్న కృష్ణుడి మాటలు నమ్మాలా, ఏమీ తెలియని నీకులాంటి నీ యొక్క మూర్ఖుడి యొక్క మాటలు నమ్మాలా అన్నారు. అట్లాగా. సో అట్లా భగవంతుడికి అంగాని యస్య సకలేంద్రియ అంటే భగవంతుడు తన యొక్క చూపుతోనే తీసుకోగలడు. అక్కడ ఒక ఉదాహరణ చెప్తూ, ఈ కృష్ణుడు మధుర బృందావనం నుంచి మధుర వస్తున్న సమయంలో అక్కడ రకరకాల వ్యక్తులు మార్గంలో కనబడుతూ ఉంటారు. మనకి కుబ్జ వచ్చి కనబడినప్పుడు కుబ్జ చాలా ప్రేమగా అది కంసుడికి సంబంధించిన సుగంధమైనా సరే కృష్ణుడికి ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడిని అలంకరిస్తూ కృష్ణుడికి పూస్తుంది. సో దాంతో కుబ్జ త్రివక్ర అయినా సరే అది మొత్తం చాలా మారి సుందరమైన యువతిగా మారుతుంది. కానీ ఒక చాకలివాడు ఉంటాడనమాట. చాకలివాడు కంసుడికి చాలా మంచి బట్టల్ని అన్ని ఉతికి ఐరన్ చేసి చాలా చక్కగా తీసుకెళ్తూ ఉంటే కృష్ణుడు బలరాముడు చాకలివాడి దగ్గరికి వచ్చి, ఈ బట్టలు నాకు ఇవి, నేను డెకరేట్ చేసుకుంటాను వీటితోటి అంటే చాలా కోపంగా, మీరు చిన్నపిల్లలు ఎంత ధైర్యం ఉంటే కంసుడి యొక్క బట్టలు అడుగుతారు మీరు, మీకు అసలు ఇది ఉందా, మీకు తెలిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం, అది ఇది అని చాలా
చాలా క్రోధంగా మాట్లాడతాడనమాట. క్రోధంగా మాట్లాడితే కృష్ణుడు అక్కడ కత్తి తీయడు. ఏం తీస్తాడు? తన యొక్క చెయ్య జస్ట్ చేతితోటే మొత్తం తన సర్జికల్ ఆపరేషన్ మొత్తం తల కట్ అయిపోతుంది అనమాట. సో అంటే కృష్ణుడికి ఇక్కడ ఎందుకు కోట్ చేశారంటే అంగాని అస్య సకలేంద్రియ వృత్తిమంతి, ప్రతి ఒక్క అవయవం వేరే అన్ని అవయవాల్లాగా పనిచేయచ్చు, రైట్? సో అట్లా తను కంటి చూపుతోటి ఈ యొక్క మనం ఏదైతే నైవేద్యం ప్రదర్శిస్తున్నామో భగవంతుడు కంటి చూపుతోటే దాన్ని తీసుకుని స్వీకరించగలిగే శక్తి భగవంతుడికి ఉంది. సో దాన్ని మనం లైక్ దాని యొక్క భగవంతుడి యొక్క మహత్తుని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి అన్నట్టు. సో అది చెప్తూ ఉన్నారు దానికి ప్రభుపాదుల వారు. సో అట్లా భగవంతుడికి ఇన్ని పవర్స్ ఇన్ని ఉంటాయి, కానీ కొంచెం మంది చిన్న ఎన్నో ఇవి ఉన్నాయంటారు. చిన్న పన్ను నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు, వాళ్ళు భగవంతులు ఎలా అయ్యారు అన్నట్టు ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, రైట్? సో అంటే జనరల్గా ఈ లోకంలో ప్రస్తుత కాలంలో అందరూ ఎలా ఈ అందరినీ భగవంతుడు చేసి చెప్తూ ఉండడం వల్ల కృష్ణ చైతన్యానికి అది ఆటంకం కలుగుతూ ఉంది. సో ఇలాంటి ఎన్నో రకాలైన ధర్మగ్లానులన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అట్లాగే ఈ మొత్తం ఉన్న ఈ రాక్షసులు మొత్తం భూభారం మొత్తం నిండి ఈ మొత్తం భూమి మొత్తం సఫర్ అవుతూ ఉంది. అవన్నీ తీయడానికి ఈ యొక్క భగవంతుడి యొక్క అవతారం అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా మనకి కుంతి మహారాణి వివరాలు చెప్తూ ఉంది. సో ఈ నెక్స్ట్ శ్లోకంలో యాక్చువల్ రీజన్ అంటే భగవంతుడు రావడానికి మెయిన్గా ఉండే రీజన్ ఏదైతే ఉందో ఈ యొక్క మనం భగవంతుడి యొక్క కథ చర్చించుకొని భగవంతుడి యొక్క లీలలు వింటూ ఉండడానికి అది మెయిన్ రీజన్. అది ఈ యొక్క అందరూ విని దాని ద్వారా ఈ లోకంలో ఉద్ధరించబడతారు అని చెప్తూ ఉంది. సో ఈ విషయాలు మనం చాలా వింటూ అవగాహన చేసుకుంటూ ఉన్నాం కుంతి మహారాణి యొక్క ప్రార్థనని. సో మనం ఇక్కడితో ఈరోజు విరామిద్దాం. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. రత్నమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది. ఆలకించిన కొద్ది ఆలకించాలని ఉంటుంది. చాలా బాగుంటుంది. మరి ఇంట్లో కొద్ది పని వల్ల అలా చేసుకుంటూ ఆలకిస్తున్నాను పెట్టుకొని. చాలా చాలా బాగుంది. బాగానే చెప్తున్నారు. చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ చాలా బాగుంది క్లాస్. ప్రభుజీ ఈ రోజు మా చిన్న బాబుది బర్త్డే, బ్లెస్ చేయండి ప్రభుజీ. జస్విన్ రెడ్డి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చిన్న 2 years బాబు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరి తరపున బాగా అభివృద్ధి చెందాలి మా యొక్క కోరిక. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. క్లాస్ వండర్ఫుల్ గా ఉంది ప్రభుజీ. భాగవతం భగవద్గీత రెండు మిక్స్ చేసి చెప్పినట్లుంది ప్రభుజీ. కుంతీదేవి ప్రార్థనలు భాగవతంలో జన్మాదశ గురించి చెప్పారు, భగవద్గీతలో సర్వధర్మాన్ని గురించి చెప్పారు. అంటే భగవంతుడు రాక ఎందుకు, భగవంతుడు ఇక్కడ అధర్మం భూమి మీద ప్రజ్వలినప్పుడు భగవంతుడు మనల్ని అందరినీ రక్షించడానికే వస్తారని, భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నశింపరు ప్రభుజీ. నిజంగా ఇది మీరు చెప్తుంటే మేము భగవంతుని కొలిచినప్పటి నుంచి చూస్తున్నాం కదా ప్రభుజీ. ఎంతో బాధలో ఏదో అయోమయంలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఇప్పుడు ఆ కృష్ణ నామం చేయడం వల్ల ఎంతో హ్యాపీగా ఉన్నాం ప్రభుజీ. అదంతా ఈ క్లాసుల వల్లనే. ఇంకా ఎన్ని చెప్పారు ప్రభుజీ. ఆమెకు ఆ చందనం అంతా పూస్తే ఆమెకుండే ఆ శరీరం వక్రం అంతా పోయేసి మళ్ళీ మనిషిగా మామూలుగా మారిపోతుంది. అలే కృష్ణుడికి ఏ ఆయుధాలు అవసరం లేదు. ఆయన చూపుతోనే
ఆయన చేతిలో అంటే మనం చూస్తే కూడా ప్రభుజీ కృష్ణుని ఏ ఆయుధాలతో పట్టుకోరు. మిగతా దేవీ దేవతలకు అందరికి ఆయుధాలు ఉంటాయి చేతిలో. కృష్ణుడికి ఒక్కనికి ఎక్కడ చూసినా ఏ ఆయుధము ఉండదు ప్రభుజీ. అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కృష్ణుడికి ఆయుధాలు అవసరం లేదు. ఒక చూపే చాలు దేన్నైనా గాని. అలాగే ఆ ప్రసాదాన్ని కూడా కళ్ళతోనే ఆయన ఆస్వాదిస్తారని చెప్పారు. అసలు అది చెప్తుంటేనే ఎంతో హ్యాపీగా అనిపించింది ప్రభుజీ. అనుకోవచ్చు అయ్యో మనం పెడితే ప్రసాదం భగవంతుడు తీసుకుంటారా అని. దానికి ఆయన చూపే చాలని చెప్పారు. అసలు మనసుకి చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ ఆ మాట వింటుంటేనే. ఇంకా అలాగే బ్రహ్మ హృదయం నుంచే మనకు జ్ఞానాన్ని ఇస్తారు భగవంతుడు అని చెప్పారు. అలాగే ఏది కష్టం వచ్చినా భగ దేవి దేవతలందరూ నారాయణ దగ్గరికి ఆ కృష్ణుని దగ్గరికే వెళ్తారు. అందుకే మనం కూడా శ్రీమన్నారాయణ ఆ కృష్ణనామం చేసుకుంటే చాలు ఈ భౌతిక మాయల నుంచి ఈ త్రిగుణాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. దానికోసం బ్రహ్మదేవుడు కూడా ప్రార్థన చేస్తాడని చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పారు ప్రభుజీ, నాకు ఇంకా గుర్తులేవు. ఇంకా నేను ఇలా గుర్తు చేసుకోవాలి ప్రభుజీ. హరే కృష్ణ. హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మొత్తం అంతా మళ్ళీ రీక్యాప్ సమ్మరైజ్ చేసినందుకు. హరే కృష్ణ. అనీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. ఎస్ మాతాజీ. క్లాస్ బాగా చెప్పారు ప్రభుజీ, మాకు బాగా అర్థమైంది ప్రభుజీ. ఏంటంటే నాకు దీంట్లో ఏం బాగా నచ్చిందంటే భగవంతుడు దేంతో అయినా సరే మనం పెట్టే నైవేద్యాన్ని స్వీకరించగలడు, కళ్ళతో కూడా స్వీకరించగలడు అని చెప్పారు. చూసారు ప్రభుజీ, అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ మాకు. హరే కృష్ణ. సో భగవంతుడు కళ్ళతో, అలాగే మనం ఆఫరింగ్ చేసేటప్పుడు బెల్ని భోగిస్తూ ఉంటాం. సో దేంతో అయినా భగవంతుడు ఏ పనైనా చేయొచ్చు. సో దాని మీద మనకి ఏ సందేశం లేకుండా మనం చాలా శ్రద్ధతోటి భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి చోట ఉంటాడు. సో మనం దాని మీద కూడా విశ్వాసం ఉంచుతూ భగవంతుడిని ఎప్పుడు కొలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఉమాకామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ నేను రోజుకి ఇప్పుడు 3 o'clock లేచిపోతున్నాను ప్రభుజీ 1 month నుంచి. అయితే జపమాల మటుకు 2 చేసుకోగలుగుతున్నానండి. అంటే ముందు భగవంతుడికి పూజ చేసి, వినాయకుడికి, తులసమ్మకి తులసిమాతకి పూజ చేసి, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పూజ చేశాక అప్పుడు జపమాల చేసినప్పుడు 6 అయిపోతుంది ప్రభుజీ. ఇవి ఏమి చేయకుండా ఫస్ట్ జపం స్టార్ట్ చేయొచ్చా ప్రభుజీ? ఇవి చేయకుండా కూడా ముందు చేసుకోవచ్చు మాతాజీ, ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ నుంచి 4 స్టార్ట్ చేశాను ప్రభుజీ. ఈ 1 month కూడా 2 చేసేదన్నమాట. ఇవాళ నుంచి 4 చేశాను. అయితే ఏమి స్టార్ట్ చేయకుండా చేయొచ్చు అంటారా అన్ని ప్రభుజీ? ఏమి స్టార్ట్ చేయకుండా ముందు కూడా చేసుకోవచ్చు ఎన్నో మాలలు. చాలా మంది భక్తులు ఇక్కడ అంటే మంగళారతి మనకి టెంపుల్స్లో 4:35కి మొదలవుతూ ఉంటుంది. కానీ ముందే భక్తులందరూ లెగిసి కొన్ని ఎంతమైతే అన్ని మాలలు ముందు కూడా చేసుకుని అప్పుడు టెంపుల్కి వస్తూ ఉంటారు. సో ముందు కూడా అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 months అయింది ప్రభుజీ. ముందు 4కి లేసేదాన్ని, ఇప్పుడు 3కే లేసిపోతున్నాను. 10 to 3 అలాగే లేసిపోతున్నాను ప్రభుజీ. నాకు అంటే లెగ్గానే కంగారు వచ్చేస్తుంది. ఎప్పుడు 6 అయిపోతుంది ఏంటో అనేసి కంగారు వచ్చేస్తుంటది ప్రభుజీ. అప్పుడు ఇంకా స్కూల్లో అంటే మా మనవరాలు స్కూల్కి పంపించడం అవన్నీ మాట. అందుకని సార్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ మాధవి, చాలా సంతోషం. సంతోషం. మీరు హరినామం ముందు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో హరినామం చేస్తున్నందుకు ధన్యవాదములు. చాలా హ్యాపీగా ఒక మంచి ఘట్టం మొదలవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం హరినామాన్ని మన జీవితంలో ఆహ్వానించి చేస్తూ ఉంటాము. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. హరే కృష్ణ. ప్రభుజీ నేను కూడా 4కు ముందే లేస్తా ప్రభుజీ. మనది మాకు ఆడ ఇండియాలో ఈవినింగ్ అయితే ఇక్కడ మార్నింగ్ అయితే కదా ప్రభుజీ. నేను కాలకృత్యాలు తీర్చుకుని ఒక 4 మాలలు చేసుకునే వరకే క్లాస్ టైం అయింది. మాకు శ్రీకృష్ణ కథామృతం క్లాస్ ఉంది కదా ప్రభుజీ 5:30కి.
అప్పుడు మాకు ఇక్కడ 5 అవుద్ది ప్రభుజీ. ఇంకా ఆ క్లాస్ వింటా 5 నుంచి. తర్వాత అయినా మాలలు చేసుకోవచ్చు కదా ప్రభుజీ. చేసుకోవచ్చు మాతాజీ. అదే ఇంకా క్లాస్ కంటే ముందు ఒక 3 4 చేసుకోగలుగుతా. ఇంకా తర్వాతనే మా మనవలు స్కూల్కి అది వెళ్ళాక మళ్ళీ దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని కృష్ణయ్యకు పళ్ళు అయిన పెట్టుకొని తర్వాత చేసుకుంటా ప్రభుజీ. అలా అయినా పర్వాలేదు కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో బేసిక్గా మనం మాల ఎప్పుడు చేసినా కొంచెం ఎప్పుడైతే ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా మనం భగవంతుడి మీద ధ్యానం చేస్తూ చేయగలుగుతామో ఆ సమయంలో చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. సో అది ఒక్కొక్కళ్ళకి వేరీ అవుతూ ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్ రావడానికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితంలో కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో బేసిక్గా మనం చాలా శ్రద్ధగా ప్రేమతోటి మనం భగవంతుడి మీద ధ్యానం చేస్తూ చేసే సమయంలో మనం ఎప్పుడైతే ఆ టైం ఇవ్వగలమో ఆ టైంలో మనం మాలల్ని చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. సో దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఉండొచ్చు. అది మీరు చూసుకోండి, ఎప్పుడు మీకు బాగుంటుందో అప్పుడు చేసుకోవచ్చు అట్లా. ఓకేనా మాతాజీ? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. భక్తి శాస్త్రిది ఓపెన్ బుక్ ఎగ్జామ్ ది లింక్ పంపలేదు ప్రభుజీ నాకు. మేబీ మన లైక్ భక్తి శాస్త్రి కోఆర్డినేషన్ నెంబర్ ఏమైనా ఉంటే దానికి ఒకసారి అడగండి మాతాజీ. ఏం పెట్టలేదు ప్రభుజీ. అమెరికాలో వాళ్ళు ఎవరో ఒక ఆవిడని తనకు పెట్టమన్నది, తనేం నెంబర్ పెట్టలేదు. క్లోజ్డ్ బుక్ ది ఇది వేరు వేరే ఉంటాయా ప్రభుజీ? ఎస్ మాతాజీ. శిరీష మాతాజీని ఒక్కసారి అడుగుతా. హలో శిరీష మాతాజీ ఉన్నారా? మేబీ మీరు ఒకసారి ఆఫ్లైన్లో మేబీ అడిగితే బెటర్ ఏమో. పెట్టాను ప్రభుజీ మెసేజ్. మళ్ళీ సండే లోపే పంపాలా అన్నారు. నేను మెసేజ్ పెట్టాను. 4 రోజులైంది నాది అయిపోయి కూడా. 4 days అయిపోయింది. సరే ప్రభుజీ, రేపుందా భక్తి శాస్త్రిది ప్రభుజీ క్లాసు? అదే ఈరోజు సాయంకాలం ఉంటది కదా? ఈరోజు లేదనుకుంటా, గ్యాప్ ఉన్నట్టుంది అందరికి. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత గ్యాప్ ఉంది వీక్ సంథింగ్ లైక్ దట్ అని ఉన్నాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సత్యవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా అంటే చాలా, అసలు వింటా ఉంటే మంచిగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగుంది క్లాస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుజీ, మీరు అన్నట్టు నైవేద్యము అని చెప్పి మనం దేవుడి కోసం చేస్తుంటేనే, ఆ చేసి దేవుడికి పెట్టిన తర్వాత తింటుంటే మనం మామూలుగా చేసుకున్న టేస్ట్ కి దేవుడి కోసం సపరేట్ గా చేసి పెట్టిన అది దానికి టేస్ట్ చాలా చేంజ్ ఉంటది ప్రభుజీ. ఎప్పుడు చాలా సార్లు గమనిస్తాను నేను. మనం దేవుడికని ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని చేస్తేనే ఆ టేస్ట్ వేరేనే వస్తుంది ప్రభుజీ. నిజంగా అసలు భగవంతుడికి అనుకున్నప్పుడు మనం పెడితే ఇంకా భగవంతుడు తినేసి ఇంకా టేస్ట్ వస్తుందో తెలియదు, భగవంతుడు చేస్తేనే టేస్ట్ వస్తుందో తెలియదు, కానీ అది వేరేనే ఉంటది ప్రభుజీ. నేను చాలా సార్లు గమనించలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడే అని కాదు ప్రభుజీ, చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ నాకు. ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మలు చాలా మంది ఉంటారంట కదా ప్రభుజీ. అట్లాంటప్పుడు ఇప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి పుడతారు కదా, మరి వేరే బ్రహ్మలు కూడా అంతేనా ప్రభుజీ, లేకపోతే వీళ్ళే అంత చేంజ్ అవుతారా ప్రభుజీ? బ్రహ్మలు చాలా మంది అంటే ఒక బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ. అవును ప్రభుజీ. సో చాలా బ్రహ్మలు అంటే చాలా బ్రహ్మాండాలకి చాలా అన్ని కలిపి. అవును ప్రభుజీ. విష్ణుమూర్తి ఒక్కరే కదా ప్రభుజీ. మరి విష్ణుమూర్తి ఒక్కరంటే అక్కడ కూడా విష్ణుమూర్తి ఎక్స్పాండ్ అవుతారన్నమాట. అంటే విష్ణుమూర్తి భగవంతుడు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం అన్నట్టు. అంటే ఒకే వ్యక్తి రకరకాల రూపాల్లో వ్యాప్తి చెంది ఉన్నట్టు. బ్రహ్మ అలా కాదన్నమాట. అంటే ఒక బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఉంటే ఇంకో బ్రహ్మాండంలో ఇంకొక జీవి ఉండొచ్చు. సో అందుకని వేరుండవచ్చు. సో అర్థమైంది మాతాజీ? హరే కృష్ణ. ఓకే. సో ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మ
వాళ్ళు ఉండే వాళ్ళు ఎలా వచ్చారు అనేది మనకేమి డీటెయిల్స్ తెలియవు. అట్లీస్ట్ మన బ్రహ్మాండంలో అయితే ఇలా నాభి ద్వారా వచ్చారు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది. రైట్. సో ఈ తేడా జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే. ఇంకొకటి ప్రసాదం గురించి మీరు చెప్పినప్పుడు చాలా మనం ప్రసాదం తిన్నప్పుడు చాలామంది మనకి చెప్తూ ఉంటారు, ఏదో తేడా ఉంది ఇస్కాన్ టెంపుల్లో మీరు ప్రసాదం తీసుకున్నప్పుడు అని. ఆ తేడా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్గానే ఉంటాయి మొత్తం. కానీ ఆ టేస్ట్ లేకపోతే ఆ తిన్నందుకు ఎందుకు అలా అలా ఎందు ఉంది అని చెప్పి ఎంతోమంది అడుగుతూ ఉంటారు అనమాట. ఎంతోమంది అలా ఎవరైతే భక్తులు చాలా ప్రేమగా చేసి భగవంతుడికి అర్పించి ఆ యొక్క ప్రేమని అందులో పెట్టారు, దాని ద్వారా అందులో టేస్ట్ వస్తుంది అనమాట ప్రసాదానికి. థ్యాంక్ యూ మాతాజీ, మీరు అలా మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చెప్పినందుకు. హరే కృష్ణ. జయంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ క్లాస్ వింటే నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంటది ప్రభుజీ మైండ్ కి. అంత కామ్ గా అంటే మొత్తం ఒకే బ్యాలెన్స్ చేస్తూ చెప్తారు. చాలా హ్యాపీగా ఉంటది. అంటే ప్రశాంతంగా అనిపిస్తది ప్రభుజీ మీ క్లాసు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఫస్ట్ లో చూసేదాన్ని అంటే ప్రభుజీ ఇంత స్లోగా కామ్ గా చెప్తున్నారు అనిపించేది. కానీ అలా అలా వింటూ వింటూ ఉంటే చాలా పీస్ఫుల్ గా అనిపించేది మైండ్ కి. మీ క్లాస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం మళ్ళీను. హరే చాలా కృష్ణ. బాగా డీటెయిల్ గా చెప్తారు ప్రభుజీ మొత్తమని. అంటే మాకుండే అజ్ఞానాన్ని అంటే డైలీ ఇలా క్లాస్ రూపంలో కొంత కొంత అలాగలాగా దూరం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మా కోసం అని చెప్పి మీరు చాలా మా పైన కృప చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ, అసలు థ్యాంక్స్ ఇంకా చెప్పకూడదు. నిజంగా ప్రభుజీ మాకు చాలా అదృష్టం. మీలాంటి ప్రభుజీలు దొరికారు. మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అంటే మనం మాట్లాడుకునేవి ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అది. అంటే మనం మాట్లాడుకునే భాగవతం, భగవద్గీత ఏదైతే అందులో ఉన్నాయో దాని గురించి ఎవరు చెప్పినా అంటే జస్ట్ మనం దాన్ని వింటూ ఉంటే భగవంతుడి గురించి చర్చ మనకెప్పుడు అది ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. పరస్పరానుకథనం పావనం భగవద్యశః మితోరతిర్మితస్తుష్టిర్ నివృత్తిర్మిత ఆత్మనః అని చెప్పి భాగవతంలో చెప్పబడుతుంది. అంటే మనం భక్తులతోటి మనం పరస్పర అనుకథనం, భగవంతుడి యొక్క గుణగణాల్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నప్పుడు మితఃతృష్టి, వాళ్ళకి అందరికీ వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి మొత్తం అందరికీ ఎంతో రతి ఆనందం, తర్వాత తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, ఒకలాగా సంతృప్తి చెందడం, అలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి అని, ఆత్మకి ఎంతో కలిగిస్తూ ఉంటాయి అని చెప్పబడింది భాగవతంలో. సో కృష్ణ కథ అనేది ఎంతో మనకి శుద్ధి చేస్తూ ఉంటుంది. హరే కృష్ణ. సో ఎంతవరకు వీలుంటే అంతవరకు వింటూ ఉండండి. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ. సిరి మాతాజీ. సిరి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ చెప్పండి మాతాజీ. మీ మాట వినబడటం లేదు. మాట వినబడ మీ మాట వినబడట్లేదు మాతాజీ క్లియర్గా. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను ప్రభుజీ మాట్లాడడానికి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది. శ్రీమాన్ సర్వానంద దాస్ గారికి నా శతకోటి వందనం. మాతాజీ మీరు ఎంతో సంథింగ్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, మాట వినబడతలేదు. మేబీ ఒకసారి చెక్ చేసుకోండి.
ప్రత్యూష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. 4 సాంప్రదాయాలని చెప్పారు కదా, అన్నిటికీ మూలం భగవద్గీతనే కదా. ఎందుకు అంటే ఈ 4 సాంప్రదాయాల మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో 4 సంప్రదాయాలు ఉన్నాయి. సో 4 సంప్రదాయాలు ఉన్న సో బేసిక్ ఫిలాసఫీ అనేది ఇంచుమించుగా సేమ్ ఉంటుంది అనమాట. అంటే భగవంతుడు విష్ణువు లేదా కృష్ణ, మనం భగవంతుడి యొక్క దాసులం. జీవులందరూ ఈ లోకంలో మాయ ద్వారా బద్ధులై ఉన్నారు. భగవంతుడిని ప్రార్థన చేస్తే ఈ యొక్క మాయ నుంచి, భగవంతుడికి భక్తి చేసినప్పుడు ఈ యొక్క మాయ నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని 4 సంప్రదాయాల్లో కూడా సేమ్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఇవి కామన్గానే ఉంటాయి. కానీ కొన్ని డీటెయిల్స్ వేరీ అవుతూ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపానికి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొకళ్ళు లైక్ కొంచెం మంది రాధాకృష్ణ ఒక సంప్రదాయంలో పెట్టచ్చు, ఒక సంప్రదాయం ఓన్లీ కృష్ణుడిని పెట్టచ్చు. సో అట్లా కొన్ని డీటెయిల్స్ వారుతూ ఉంటాయి. కానీ సంప్రదాయంలో ఉండే మెయిన్ ప్రిన్సిపల్స్, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మెయిన్ ప్రిన్సిపల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అన్నమాట. సో కొన్ని రకాలైన చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ఓకే ప్రభుజీ. ప్రభుజీ, విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ పుట్టిన తర్వాత వైకుంఠ పార్షదులని ఒక్కసారి దర్శనం చేసుకున్నారన్నారు కదా. వైకుంఠ పార్షదులు అంటే ఎవరు? వైకుంఠ పార్షదులు కాదు, వైకుంఠాన్ని దర్శనం చేసుకున్నారు. వైకుంఠం దర్శనం అయినప్పుడు వైకుంఠంలో ఉండే వాళ్ళందరినీ దర్శనం చేసుకున్నారు. సో ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి యొక్క అనుచరులు. సో విష్ణుమూర్తి యొక్క అనుచరుల్ని వైకుంఠ పార్షదులు అంటారు. అంటే విష్ణుమూర్తితో పాటు ఉండే భక్తులు బేసిక్గా మిగిలిన వాళ్ళందరూ వైకుంఠ పార్షదులు అంటారు. సో అక్కడ కూడా అంటే ఈ యొక్క వైకుంఠంలో కూడా వాళ్ళందరూ ఎంతోమంది ఉంటారు. లైక్ ఎన్నో సంపదలతో ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇంచుమించుగా భగవంతుడి యొక్క రూపంతో ఉంటూ ఉంటారు. వాళ్ళు విమానాలతో తిరుగుతూ ఉంటారు సో అక్కడ కూడా ఎన్నో రకాలైన పువ్వులు, లేకపోతే ఎన్నో రకాలైన పక్షులు, ఎన్నో వర్ణనలు ఉన్నాయి వైకుంఠంలో కూడా. అంటే నిర్విశేషం కాదనమాట. అంటే అది ఎప్పుడు ఎన్నో రకాలైన వెరైటీతోటి, ఆధ్యాత్మికమైన వెరైటీస్ తోటి నిండి ఉంటుంది అది వైకుంఠ జగత్ అనేది. సో ఈ విధంగా వైకుంఠ లోకం యొక్క దర్శనం పొందారు. సో పార్షదులు అంటే భగవంతుడితోటి ఉండేవాళ్ళు. సో వాళ్ళని చూశారు. అది మనం చర్చించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రేమ్ రాణి లలిత మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ. ఎస్ మేడం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ, మీరు మొన్న హైదరాబాదు మల్లీశ్వర మాతాజీ వాళ్ళ చెప్తే వనభోజనాలకు వచ్చినాం కదా మాతాజీ, ప్రభుజీ మేము మాతాజీ వాళ్ళ ఇంటికి వచ్చిర్రు కదా ప్రభు మీరు. ఎస్ మాతాజీ. అదే ప్రభు, ఏమి లేదు, మాది భక్తి శాస్త్రి అయిపోయింది ప్రభు. ఇప్పుడు మళ్ళీ మీ క్లాసులలో జాయిన్ కావాలంటే ఎప్పుడు కావాలి ప్రభు? ఈవినింగ్ లైక్ ఈవినింగ్ క్లాసెస్ జనరల్గా లైక్ భక్తి శాస్త్రి మన సాటర్డే సండే ఈ క్లాసెస్, శరణాగతి క్లాసెస్ అని మొదలు పెట్టారు ప్రణవానంద ప్రభు. సో ఇదే ఐడియా ప్రభు. అంటే ఇందులో వస్తుంది. ప్రణవానంద ప్రభు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో ఉన్నాయి. సో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ కావచ్చా ప్రభు? ఎస్.
ప్రభు అందరు అడిగిన అన్నీ మంచిగా మీ క్లాసెస్ బాగా వింటున్నాం ప్రభు. ఇందాక చెప్పిన భక్తులదే కోరిక నాది గూడా ప్రభు. ఇంకంతే ప్రభు, మీరు చెప్పడము, మేము వినడము చాలా ఇంప్రూవ్ అయితున్నాం ప్రభు కొంచెం కానీ ఇంకా మాకు కొంచెం ఇంకా మంచిగా సీరియస్ భక్తి రావాలని బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభు. ఎస్ మాతాజీ. హ్మ్. ఇదే ఈ ఐడీలో వస్తదా? యూట్యూబ్ ఛానల్‌లో కొట్టాలనా ప్రభు ఈవినింగ్? యూట్యూబ్ ఛానల్లో కొట్టాలి మాతాజీ. ఆహా! ఈ మార్నింగ్ లింక్ జపా గ్రూప్ ఉంది కదా, మీరు గ్రూప్లో ఏదైతే మెసేజ్ వస్తున్నాయో ఆ గ్రూప్లో కూడా వస్తూ ఉన్నాయి మెసేజెస్. ఆహా! ఇదేనా ప్రభు? ఇందులోనే వస్తుంది కదా జప గ్రూప్ ప్రభు, వేరే ఉందా? ఇందులోనే కూడా మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఎస్. ఆహా! సరే ప్రభు. అయితే హరే కృష్ణ. హరే కృష్ణ. అనిత కుమారి మాతాజీ. हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. सादर प्रणाम। ఎస్ మాతాజీ చెప్పండి. మా చెల్లి వాళ్ళ బాబుది బర్త్డే ప్రభుజీ, బ్లెస్ చేయండి ఈ బాబుకి. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ మీ క్లాసు, అసలు ఎంత బాగుంటుందో, కళ్ళ ముందు మొత్తం ఆ సీన్ అంతా కనబడింది ప్రభుజీ. మీరు చెప్పిందంతా కన్నయ్య కుబ్జాని కాపాడడం గాని, ఆయనని దోబిని కొట్టడం అవన్నీ కళ్ళ ముందు కన్నయ్య అట్లా చేస్తున్నట్టు కనబడింది. బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బ్రహ్మ గురించి గాని, బ్రహ్మ ఎట్లా సృష్టించబడ్డాడు, బ్రహ్మ సృష్టించడానికి శ్రీ మహాలక్ష్మితోని లేకుండా శ్రీ మహావిష్ణువు ఒక్కరే, శ్రీకృష్ణ భగవానుడు ఒక్కరే సృష్టించగలరు అన్నట్టు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అసలు మొత్తం కళ్ళ ముందు కనబడింది సీన్ అంతా. హరే చాలా కృష్ణ. బాగుంది సంతోషం. ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం లేదు ప్రభుజీ, నాకు ఒకటే మీ గురు కృపా కటాక్షం కావాలి గురుజీ. మీ భక్తిలో బాగా చేస్తాను, ముందుకు వెళ్ళాలని. అంతే గురుజీ. రోజు చూడండి గురుజీ, ఇలా పూజ చేసుకొని జపం చేసుకొని ఇలా చేసుకుంటాం. ఇది బ్యాక్ కెమెరా రావడం లేదు గురుజీ, చూపిస్తామంటే. బ్యాక్ కెమెరా గురుజీ అంతా చూపిస్తాం అనుకుంటే పూజ రోజు ఇలాగే చేసుకుంటాను గురుజీ మేము. ఎస్ మాతాజీ. సంతోషం. చూడండి గురుజీ, చేసుకొని జపం ఎన్ని అయితే అన్ని మళ్ళా చేసుకుంటాను. మరి పిల్లలకి మాకి టైం అయిపోతుంది గురుజీ, మరి వంటకి రెడీ అవుతాం గురుజీ. హరే కృష్ణ. అందుకే సంతోషం మీ మాతాజీ. సారీ, మీ మాట కట్ అయింది, మీ మ్యూట్ అయింది. అదే మీ గురు కటాక్ష నాకు ఇలాగే భక్తిలో బాగా ముందుకెళ్ళాలని మాకు ఆశీర్వాదం చేయండి గురుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో చాలామంది మార్నింగ్ జపం చేసుకుంటూ తర్వాత క్లాసెస్ వింటూ ఉన్నారు. తర్వాత పనుల్లో మార్నింగ్ అంతా జనరల్గా హెవీగా ఉంటుంది. సో అన్ని పనుల్లో కూడా వచ్చి అటెండ్ అవుతూ చాలా బాగా చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే మీరు ఒకసారి ఫ్రీ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు కూడా కొంచెం టైం కేటాయించి జపం చేసుకోవడానికి, ఇంకా ఈ యొక్క వేరే వినడం లేకపోతే చదవడం వీటికి కూడా కేటాయిస్తూ రోజంతా మనం కృష్ణుడి కాన్షియస్నెస్లో ఉండాలి. ఆ విధంగా టార్గెట్ చేసుకోవాలి మనం. ఏ పని చేసినా భగవంతుడిని గుర్తుపెట్టుకుంటూ చేయడానికి చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా మన రోజంతా ఎప్పటి వరకు కృష్ణుడికి అర్పణ జరుగుతూ ఉంటుందో అంత హ్యాపీగా మనం ఉండగలుగుతాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మిస్ ఆశాలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఎస్ మాతాజీ. ప్రభు మీ క్లాస్ అంతా బాగుంది, వింటున్నాము. అలాగే భక్తి మార్గంలో అలా ముందుకు వెళ్తున్నాము. ప్రభు నాకు ఒక ప్రశ్న అడిగారు, మిమ్మల్ని అడగొచ్చా? భగవద్గీత ఎలా విన్నాము, మరి అందులో బ్రాహ్మణులు వైష్ణవులు ఇలా ఉంటారు కదా కులము అని.
కులంకి దేనికి ప్రాధాన్యత లేదు అని అన్నారు కదా, మరి అలాంటప్పుడు కర్ణుడికి ఎందుకు అలా చూశారు అని అడిగారు మాకు ప్రశ్న. ఓకే. దానికి సమాధానం ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. సో బేసిక్గా మనకి భగవద్గీతలో లైక్ వర్ణాశ్రమ బ్రాహ్మణ క్షత్రియ వీటి గురించి వర్ణన ఉంది. సో అవి యాక్చువల్గా భగవంతుడు సృష్టించినవి. సో అవి ఎప్పుడూ ఉంటాయి, ఆ వర్ణాలు ఆశ్రమములు. సో కానీ అక్కడ బేసిక్గా జన్మ కర్మ వాటి మీద ఆధారపడి మనం చూడాలి అన్నట్టు చెప్పారన్నమాట. సో దాని ఆధారంగా మనకి డిస్టింగ్విషన్ చేయాలి అన్నట్టు. సో ఇన్ జనరల్గా సో అంటే ఎవరికైతే ఆ లక్షణాలు ఎస్ఏఎల్ లక్షణం ప్రోక్తం, సో గుణో వర్ణాభిభంజకం, ఎవరికి ఏ విధమైన లక్షణాలు వస్తాయో ఆ లక్షణాలతోటి మనం ఆ యొక్క లైక్ అతన్ని ఆ వ్యక్తులని అట్లా చూడాలి అన్నట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. సో లైక్ భగవంతుడు లైక్ కొన్ని అంటే లైక్ ఒక్కొక్కసారి లైక్ ఈ విషయాల్ని మర్చిపోయి ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉండొచ్చు, వేరే వాటి మీద ఎంఫసైజ్ చేయొచ్చు. తర్వాత ఆ సమయంలో కూడా ఈ యొక్క ఈ విషయాలు గురించి కాకుండా వేరే విధంగా కూడా ట్రీట్ చేసి ఉంటూ ఉండొచ్చు. అంటే కర్ణుడికి అది అట్లా ఆ సమయంలో జరిగిన దాన్ని కరెక్ట్ అని కూడా, అంటే అదే కరెక్ట్ అన్నట్టు కూడా చెప్పలేము అనమాట. అంటే కర్ణుడికి అతని యొక్క లక్షణాలు చూస్తూ ఒక క్షత్రియుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని క్షత్రియుగా చూడొచ్చు, కానీ క్షత్రియుడిగా చూడకపోవడం అనేది అప్పుడు కూడా జరిగే తప్పులాగా అనుకోవచ్చు. అట్లాగే కర్ణుడికి ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పి కాకపోతే మెయిన్గా మేరే కర్ణుడికి ఒక రకంగా కొంచెం ఆ వివక్ష కొన్ని ఉన్న మెయిన్ రీజన్ కర్ణుడికి ఈ యొక్క అంటే రకరకాలుగా తనకు ఉండే బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పడానికి అతని యొక్క గుణం కూడా మెయిన్ కారణం అనమాట. అంటే అతనికి ఉన్న గుణం జనరల్గా ఈ లోకంలో అంటే మన ఎస్పెషల్లీ కర్ణుడిని చాలా హైలైట్ చేసి చెప్తారు, కానీ కర్ణుడికి లోతుగా గమనిస్తే కొన్ని మంచి లక్షణాలు కూడా లేవు, అంటే కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. సో అవి మనం లోతుగా అనలైజ్ చేస్తే అర్థమవుతాయి. కర్ణుడి యొక్క మాటల్ని మీరు అట్లీస్ట్ ఈ యొక్క ద్రౌపది వస్త్రాభరణం చదివేటప్పుడు వింటే చాలా క్రూరంగా భయంకరంగా ఉంటాయన్నమాట. కర్ణుడే యాక్చువల్గా ద్రౌపదిని తీసుకురా, లేకపోతే ద్రౌపదిని వ్యవస్థ చేయి, ఇవన్నీ కర్ణుడు పలుకుతూ ఉంటాడు అక్కడ. చాలామంది కర్ణుడు చాలా మంచివాడు అంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఆ ఘట్టం చదవండి, ద్రౌపది వస్త్రాభరణం. కర్ణుడు ఎలా మాట్లాడుతున్నాడో అర్థమవుతూ ఉంటుంది, కర్ణుడి యొక్క స్వభావం. సో అలాగే కర్ణుడికి మెయిన్ ఎయిమ్ ఓన్లీ ఈ యొక్క లోకంలో పేరు సంపాదించడం. అది మంచిగా చెడుగా అదేమి మంచి కోసం చేస్తున్నానా చెడు కోసం చేస్తున్నా అది కాదు. నేను అన్నిటికంటే ఉత్తమమైన భార్య రావాలి, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తే దానికి నేను వాళ్ళ వైపు ఉంటాను. వాళ్ళు మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా అదేమీ లక్ష్యం లేదనమాట. సో ఈ విధంగా మెయిన్గా అతనికి ఉన్న ఈ యొక్క చెడు గుణాలు బట్టి ఈ యొక్క భారతంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో భీష్ముడు వాళ్ళందరూ కర్ణుడిని కొంచెం చిన్నగా చూశారు. అట్లాగే లైక్ అప్పటికి కూడా కొన్ని రకాలైన ఈ యొక్క మెయిన్ గుణం కాకుండా వేరే ఇట్లా చూడడం కూడా అది ఒక రకమైన దాన్ని కూడా భగవంతుడు సరిచేయడానికి వచ్చినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో జనరల్గా వర్ణం అంటే జనరల్గా వారి యొక్క గుణ కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అట్లాగే అలా వర్ణ వ్యవస్థ అట్లా ఉన్నా సరే వైష్ణవులు ఎక్కడి నుంచైనా దాని నుంచైనా భక్తి చేస్తే వారు చాలా ఉత్తమంగా
పరిగణించబడుతూ ఉంటారు. సో అందుకే భక్తులు అవ్వడానికి ఏ విధమైన క్వాలిఫికేషన్ దీని మీద ఆధారపడి ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా దేంట్లో అయినా భక్తులు అవ్వచ్చు. సో ఆ విషయాన్ని నారదముని క్లియర్గా ఈ యొక్క వర్ణాశ్రమం వాటి గురించి చెప్తూ ఎవరి లక్షణం ఏది ఉందో వాడి యొక్క దాన్ని బట్టి మనం నిర్ణయించాలి అని చెప్తారు. సో ఈ విధంగా మనం కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఓకేనా మాతాజీ? మంచి భక్తుల నేను కూడా ఆ రోజు అదే చెప్పాను ప్రభుజీ. మంచి భక్తుల సాంగత్యంలో ఉంటే ఎలా ఉంటుందో తను ఎలా అలాంటి చెడు సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి కులంతో కాదు గుణంతో పని అని 2 చెప్పాను. భగవద్గీత ఆ రోజు అయిపోయింది. మీ బ్లెస్సింగ్స్ తోనే స్టార్ట్ చేశాను ప్రభుజీ. భగవద్గీత ఆ రోజు మీకు అడిగితే చెప్పు పర్వాలేదు బాగుంటదంటే అయిపోయింది. ఇప్పుడు భాగవతం 10వ స్కందంలో ఉన్నాను. గోపీ గీతాన్ని స్టార్ట్ చేశాను. ఇది కూడా ప్రభుజీ గారు ప్రణవానంద ప్రభు గారు క్లాస్ విని అన్ని స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి బాగుంది ప్రభుజీ. ఇంకోటి ఏంటంటే గుళ్ళోకి వెళ్ళగానే రాధాకృష్ణుని చూడగానే 2 చేతులు ఇలా హ్యాండ్ రైస్ చేస్తారంటారు కదా, చేతులు ఎత్తారు ఎందుకు అని నిన్న ఒకరు అడిగారు ప్రభుజీ. దానికి సమాధానం జనరల్గా ఉంటూ ఉంటాయి. బేసిక్గా అన్నిటికీ మనం ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. సో బేసిక్గా అంటే ఆమె అంటే వివాహం కాలేదు. ఆమె అడిగింది సీరియల్ అలాంటి ఎక్కువ ప్రభావం తన పైన ఎక్కువ ఉందన్నమాట. తను చాలా వరకు మార్చాను. చాలా క్లియర్ అయింది. నాకు ఇన్ని రోజులు తెలియదు అంటే నేను చెప్పాను ప్రభుజీ గారి ఛానల్ ని చూడండి మొత్తం డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పాను. తను నిన్న అడిగింది క్వశ్చన్, ఎందుకు గుడిలోకి వెళ్ళగానే రాధాకృష్ణుని చూడగానే 2 చేతులు ఎందుకు పైకెత్తుతారు అని క్వశ్చన్ వేస్తుంది. బేసిక్గా ఒక రకంగా కొంచెం శరణాగతి చూపించడానికి, నేను నీ దగ్గరికి సరెండర్ అవ్వడానికి వచ్చాను అన్నట్టు అనమాట. ఇంచుమించుగా నీ మీద ఆధారపడి ఉన్నట్టు అట్లా. అంటే అలా అది చెప్పాను. రెండోది ఏంటంటే ఈ సంసార సాగరంలో మనం ఈదలేక స్వామిని ఇలా పైకెత్తితే తను అంటే కొంచెం వివరంగా చెప్పాను. పర్వాలేదు కదా ప్రభుజీ? తప్పులేమి లేదు. సరే ప్రభుజీ, ఇంకా ఇదంతా కంప్లీట్ చేయాలని బ్లెస్ ఇవ్వండి. ఆ రోజు కూడా మీరు భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చేయడం చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. భాగవతం కూడా స్టార్ట్ చేశాను. ఇది కూడా కంప్లీట్ అవ్వాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, అందరికి బాగా చెప్తూ ఉన్నందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మనం షేర్ చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి కూడా ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీలత ఒక్క నిమిషం. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎన్నో విషయాలు చాలా అర్థమైపోతున్నాయి. మిగతా మాతాజీలు కూడా మాట్లాడినవి చాలా అందులో క్వశ్చన్స్ వచ్చినాయి ప్రభుజీ. చాలా బాగుంది క్లాసు. మాకు ఆశీస్సులు కావాలి ప్రభుజీ, భక్తిలోకి ముందుకు వెళ్ళాలని. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఎస్ మాతాజీ. ప్రభుజీ ప్రణవానంద ప్రభుజీకి ఎలా ఉంది ప్రభుజీ? పర్వాలేదు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అది ఎలా ఉందో ఏమో కనుక్కున్నాను. క్లాస్ అయితే చాలా బాగా చెప్తున్నారు. మా కోసంకి మీరు మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాక చెప్తున్నారు చూడండి ప్రభుజీ, ప్రతి తెలుసుకోవటానికి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీకాంత మాతాజీ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. వినబడుతుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ.
అదే ఇది స్లోగా ఉంది ప్రభుజీ సెల్లో. వేరే సెల్ నుంచి చేస్తుంటే అన్మోట్ అయిపోతుంది ప్రభుజీ, అందుకని ఇది చేశాను. ఇది సరే వినబడతలేదు, నాకు వినబడి. ప్రభుజీ మీరు బాగా చెప్తున్నారు ప్రభుజీ. ప్రసాదం కళ్ళతోటే స్వీకరిస్తారన్నది చాలా సంతోషాన్ని కలిగించింది ప్రభు. ఎలా తీసుకుంటున్నారా లేదా అని కొంచెం అనుమానంగా ఉండేది, కానీ ప్రసాద నివేదన మంత్రం కూడా మీరు చెప్పారు ప్రభుజీ. అదే చదువుతూ ఇస్తున్నాం ప్రభుజీ. అంతకుముందు హరే కృష్ణ మంత్రం చెప్పేదాన్ని ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. నేను గుడికి వెళ్ళి కూడా బాగా సేవ చేస్తున్నాను ప్రభుజీ. వాళ్ళతో భక్తిలో ఉండాలనేసి కోరుకుంటున్నాను. అపార్ట్మెంట్ లో అందరితోటి మళ్ళీ ఈ కార్తీక యాత్ర అనేసి ఏదో కొంచెం కొంచెం దగ్గర దగ్గరనే రానన్నా సరే పిలుస్తున్నారు ప్రభుజీ. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే భక్తిలో, కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ భక్తులతో సేవ చేయాలి, ఇవే కోరుకుంటున్నాను ప్రభుజీ. నేను అక్కడికి వెళ్ళి కూడా తర్వాత ఇంకా భాగవతం సెట్ అంతా నేను టెంపుల్లో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను ప్రభుజీ. అది ప్రభుజీ. ఇంకా చదువుతున్నారు వాళ్ళతో ప్రణవానంద ప్రభు గారితో యాత్ర చేయాలనేసి భద్రాచలం యాత్ర కూడా అప్లికేషన్ పెట్టాను ప్రభుజీ. సంతోషం టెంపుల్ మాతాజీ. వాళ్ళతోటి కూడా ఒక యాత్ర ఉంది ప్రభుజీ ఉమ్, వచ్చే నెలలో. అది కూడా పెట్టాను ప్రభు. భక్తిలో ముందుకు వెళ్ళాలని, ఆయన పాదాల దగ్గర ఉండిపోవాలని నా మనసు అంతా అనేసి కోరుకుంటున్నాను ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళినా సరే అదే కోరుకుంటున్నాను ప్రభుజీ, వేరే కోరికలు ఏం కోరతలేదు ప్రభుజీ. భక్తిలో ముందుకు వెళ్ళాలి, భక్తి చేయాలి, సేవ చేయాలి, ఇవే ప్రభుజీ. ఎస్ మాతాజీ, సంతోషం. ఎంత భాగవతాన్ని కష్టంగా అన్ని తెచ్చుకుంటున్నారు. ఆటంకాలు వచ్చేస్తున్నాయి ప్రభుజీ పిల్లల ద్వారా, కానీ అలా ముందుకు వెళ్తున్నాను ప్రభుజీ. పడుతూ లేస్తూ చాలా కృష్ణ భక్తిలో ఎన్నో కష్టాలు పడి ముందుకు వెళ్ళాలి అనేసి కుంతి ప్రార్థనలో ఉంది కదా ప్రభుజీ. ఇది పాండవులు నిలబడ్డారు అనేసి ఇంకా అలాగే ఎస్ మాతాజీ. వాళ్ళ మీద హరే కోపం చూపించినా నా మీద నేను చూపించుకున్నట్టు అనేసి ఇంకా అలా ముందుకు వెళ్తున్నాను ప్రభుజీ. చాలా భక్తిలోకి వెళ్ళాలి అనేసి ప్రతి టెంపుల్ లోని కోరుకుంటున్నాను ప్రభుజీ. ఇంకా ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళతోటి వెళ్ళి నిన్న మొన్న అన్ని రోజులు తిప్పేస్తున్నారు ప్రభుజీ. ఇంకా అక్కడికి వెళ్ళి నిన్న రాజమండ్రి ఆ టెంపుల్స్ మొత్తం అన్ని తిరిగినప్పుడు కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ భక్తిలో సేవ చేయాలి, కృష్ణ భక్తిలో వాళ్ళతోటి నేను సరే మాతాజీ, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదములు. థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఇలా భక్తిలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరి హరి. పరిమళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ. అసలు మాకు మిమ్మల్ని చూస్తేనే మేమే పీస్ఫుల్ అయిపోతాం ప్రభుజీ. అంత ప్రశాంతంగా కూర్చొని క్లాస్ చెప్తుంటారు. హరే కృష్ణ. ఈ మధ్య 1 వీక్ ఊరెళ్ళాం ప్రభుజీ. అసలు భక్తుల సాంగత్యం లేకపోతే ఎట్లుంటుందిరా బాబాయ్ అని అనిపించేసింది ప్రభుజీ. మీ క్లాసులు లేవు, జపం చేయడానికి టైం లేకుండా అయిపోయింది. ఇట్లా అసలు ఆ భక్తుల మధ్యలో ఎందుకు ఉండాలి అని అప్పుడు అనిపించింది ప్రభు 1 వీక్ లోనే. గుడ్ రియలైజేషన్. భక్తి ముందుకు వెళ్ళాలి అంటే భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండాలి. లేకపోతే ఎంత డీవియేషన్, అదే కొంచెం భక్తి వీక్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ హరే హరే, ఒక్క నిమిషం. ఎవరో వేరే వాళ్ళ ఆయన చెప్పినట్టు ఏమో మాట్లాడుతుంది. క్లాస్ పెట్టేసి ఎక్కడో పోయి పని చేస్తాను. లేదు, భక్తిలో ముందు అర్థమైంది బాగా. నిజంగా మేడం ని చూసి ఆ ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం అంటే ఎవరు మనకి ఉండరు, ఎవరు అసలు నేనున్నాను అనేది కూడా ఎవరు తక్కువ. హరే కృష్ణ. ఎవరు ధైర్యం. ఎస్, ఎవరు? సుజాత మాతాజీ, మీరు మాట్లాడారు ఆల్రెడీ? మాట్లాడినట్టున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఓకే, మాట్లాడలేదు.
ఎస్ మాతాజీ. ప్రభుజీ భద్రాచలం యాత్రకు వస్తున్నారా ప్రభుజీ మీరు? మోస్ట్లీ ట్రై చేస్తున్నాం మాతాజీ. రండి ప్రభుజీ. మీరు రాజమండ్రి అన్నారు కదా ప్రభుజీ మొన్న నాకు మాతాజీ చెప్పినప్పుడు. ఎస్ మాతాజీ. రండి నేను అక్కడ ప్రభుజీ, అన్ని రాజమండ్రి అంటే పుష్కరాలు అక్కడ ఉన్నాను. చేస్తారు. మేము వస్తున్నాం ప్రభుజీ. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ ప్రభుజీతో యాత్ర చేయడం కూడాను. ఓకే, సంతోషం. భద్రాచలం దగ్గర అని చెప్పి మేము ఇక్కడ గమ్ముని అంటే చేయించుకున్నాము. నిన్న అమౌంట్ కూడా అయిపోయింది. ఓకే అయిపోయింది ప్రభుజీ ప్రయాణం. మీరు కూడా వస్తే మిమ్మల్ని కూడా కలవచ్చాను ప్రభుజీ. ఎస్ మాతాజీ, మోస్ట్లీ ట్రై చేస్తాను రావడానికి. సో ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మళ్ళీ నాకు ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు రాధాకృష్ణుడికి అదే కృష్ణుడికి పూజ చేస్తాం కదా ప్రభుజీ. అది కృష్ణుడి పూజా విధానం బుక్ ఉంటుందా ప్రభుజీ? ఇస్కాన్ వాళ్ళది సెపరేట్ గా ఏమైనా పూజా విధానం బుక్ ఏమైనా ఉంటుందా ప్రభుజీ? పూజా విధానానికి తెలుగులో అర్చన లైక్ భజన మాలిక అని చెప్పి ఒక చిన్న పుస్తకం ఉంది. అందులో భజనలు అవన్నీ ఉంటాయి. పూజ ఎలా చేయాలి అనేది నేను కనుక్కోవాలి మాతాజీ, ఎగ్జాక్ట్గా బుక్ ఉందా లేకపోతే అట్లీస్ట్ మీరు వేరే భక్తులు మీకు సాంగత్యం ఉంటే వారి ద్వారా మీరు చూడొచ్చు. మన ప్రణవానంద ప్రభు యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని ఉన్నాయి. అందులో కూడా సాధన ఎలా చేయాలి అని వాటిలో కొంచెం అందులో కూడా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అవి కూడా అంటే చూడొచ్చు. ప్రభుజీ ఇక్కడ ఇస్కాన్ నాకు ఎలాంటిది కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అంటే అంటే మీ ప్రభుజీ దగ్గరలో ఎవరు కనెక్ట్ డివోటీస్ అవ్వలేదు. లేరా? మీరు ఎక్కడ ఉంటుంది? మేము ఉండి అండి. నేను ఉండి అయితే ఉండి మండలం అండి, భీమవరం దగ్గరే ప్రభుజీ. అక్కడ ఎవరు డివోటీస్ లేరా? సంథింగ్ ఉన్నారు కానీ ప్రభుజీ అంటే కొంచెం దూరం తీసి దూరం. ఎవరైనా తీసుకెళ్ళాలి ప్రభుజీ. ఓకే. సదాచారం కోర్సులో ప్రణవానంద ప్రభు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో సదాచారం విన్నాను కోర్సు. ప్రభుజీ, సదాచారం విన్నాను. అది విన్న తర్వాతే నాకు అంటే పూజ అంతా నేను ఎలా చేసేస్తున్నానంటే ప్రభుజీ, ఇది వరకు దేవీ దేవతలకి చేసేవాళ్ళం కదా ప్రభుజీ, ఆ విధానంలో చేసేస్తున్నాను ప్రభుజీ. కృష్ణుడికి కూడాను అది అప్పుడు హారతిలో ఇలాగ ఇవ్వాలి, పాదాల దగ్గర 3 సార్లు, మధ్యలో 2 సార్లు, పైన 4 సార్లు తిప్పాలంటే అప్పుడు నుంచి అలా చేస్తున్నాను ప్రభుజీ. కానీ హారతి విధానం తెలిసింది కానీ ప్రభుజీ, నైవేద్యం పెట్టే విధానం కూడా తెలిసింది ప్రభుజీ, మంత్రం చదవడం అదొకటి తెలిసింది. ఇంకా 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 బుక్ అయితే ఉంటే కొంచెం బాగా క్లియర్ గా నీట్ గా చేసుకుంటాం కదా కృష్ణుడికి అని నా ఉద్దేశం ప్రభుజీ. ఎవరో పెట్టారు, ప్రారంభులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని అని చెప్పి తెలుగు బుక్ ఒకటి ఉందంట. అది యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు. సో అది ఒకసారి చూడండి, మీకు ఎక్కడైనా దొరుకుతుందో. ఓకే ప్రభుజీ. ఉమ్, థ్యాంక్ యూ ప్రభుజీ. thank you. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. జలవాడి చాణక్యుడు అని ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు. ప్రభుజీ మనం లాస్ట్ టైం మీరు మల్లికార్జున ప్రభుకి చెప్పారు కదా, మన కృష్ణుడు విష్ణువు మనకు సుప్రీం అని. సో నేను ఇదే చెప్పాను ప్రభుజీ మా ఫ్రెండ్స్ అందరికి. మనకు చేస్తుంటే కనుక ఒక వీళ్ళు ఓం శాంతి వాళ్ళు అనుకుంటా, వాళ్ళతో కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడు వచ్చేసి ఇప్పుడు రాముడు సుప్రీం కదా, రాముడు కృష్ణ అంతా ఒకటే కదా, మరి రాముడు రామేశ్వరానికి వెళ్ళినప్పుడు శివలింగాన్ని ఎందుకు పెట్టి పూజించారు? అలాగే మీరు అనే శివుడు ఈశ్వరుడు ఇద్దరు డిఫరెంట్. శివుడు కూడా శివలింగానికి పూజ చేస్తాడు. సో ఈశ్వరుడు అనే అతను సుప్రీము, అతని ద్వారా వచ్చిన వాడే కృష్ణుడు. సో ఈశ్వరుడికి రూపం లేదు కాబట్టి అతను కృష్ణుడు పంపించాడు ఇక్కడికి అని వాళ్ళు ఆ విధంగా కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు ప్రభుజీ. సో నేను ఏం చెప్పని అర్థం కాక, ఓకే మీకు అలా ఉంటది, కానీ ఇక్కడ గీతల మటుకు కృష్ణుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు కదా, మొత్తం అన్ని నేనే చెప్పాడు. ఇక్కడ భగవాన్ ఉవాచ అని చెప్పాడు కదా, అంటే అతను పంపించాడు. కానీ కృష్ణుడు నేను చెప్పాను చెప్పుకోకుండా అతనే చెప్పినట్టు చెప్పుకున్నాడు అక్కడ. అతను ఆ విధంగా మిస్టేక్ చేశాడని అంటారు ప్రభుజీ. అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఓకే. ఎస్ ప్రభు. యా అర్థమైంది మీ క్వశ్చన్. సో బేసికల్గా అంటే మనకి ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో ఓం శాంతి అంటున్నారో, యాక్చువల్గా వాళ్ళకి శాస్త్రాల మీదే నమ్మకం ఉండదు అనమాట. వాళ్ళు వేరే శాస్త్రాలు చూస్తూ దాని మీద చెప్తూ ఉంటారు. సో బేసిక్గా వాళ్ళకే శాస్త్రాలు లేనిది, శాస్త్రాలు నమ్మకుండా వాళ్ళ ఓన్ ఒపీనియన్ చెప్తూ జనరల్గా వాళ్ళ ఆ ఉద్దేశం ఎక్కువ ఉంటుంది జనరల్గా.
అదొకటి ఓకే మనం ముందు గమనించాలి. సో ఎవరికైతే శాస్త్రం మీద నమ్మకం ఉందో శాస్త్రాల మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మన రామాయణ మహాభారతాలనే మిథ్య అని కూడా అంటూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళతోటి అది కొంచెం తీసుకుని మీరు ఏదైతే చెప్పారో భగవంతుడు స్వయంగా చెప్పింది అని దాని మీద మనం నమ్మకం మీద ఆధారంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో మనకి వేరే ఎక్కడ కన్ఫ్యూజన్ ఏముండదు. ఓన్లీ విష్ణువు శివుడు వీళ్ళిద్దరి మధ్య వేరే అంతా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఒకసారి ఇది రాముడు శివలింగాన్ని ఎందుకు పూజించాడు అంటే దానికి రైట్ ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది మనకి జనరల్గా. సో ఈ లోకంలో వచ్చినప్పుడు భగవంతుడు లైక్ వసుదేవుడిని పూజిస్తూ ఉంటాడు తండ్రిగా. లైక్ అట్లాగే అలా ఈ లోకంలో ఉండే దాన్ని కొన్ని చేస్తూ ఉంటారు. సో అంత మాత్రాన కృష్ణుడు రాముడు ఈ లోకంలో మామూలుగా వచ్చి పూజించినంత మాత్రాన వాళ్ళు సుప్రీం అవుతారని మనం చెప్పలేము అనమాట. లైక్ కృష్ణుడు ఎప్పుడు వసుదేవుని పూజిస్తూ ఉంటాడు, రాముడు దశరథుడిని పెద్దలైనప్పుడు పూజించినట్టు అట్లా. అది 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 అంటే ఆ రీజన్ మనం తీసుకోలేమన్నమాట. సో అంటే ఎలా చెప్తా అంటే కృష్ణుడు శివుని పూజిస్తాడు, శివుడిని కృష్ణుడు పూజిస్తారు, ఇద్దరు ఒకటే అన్నట్టు ఒక ఆర్గ్యుమెంట్ జనరల్గా వచ్చేది. సో కానీ జనరల్గా ఇది రాధాకృష్ణ సీడ్ వచ్చింది బాబుజీ. దాంట్లో ఎక్కువ కృష్ణుడు ఆరాధ్య అంటుంటాడని ఆర్గ్యుమెంట్ చేస్తారు ప్రభుజీ శివుడిని. ఆ రాధాకృష్ణ కూడా ఒకటి కొంచెం ఫుల్ కన్ఫ్యూజన్ ప్రభుజీ. ఆ రాధాకృష్ణ సీరియల్ శాస్త్రంలోంచే ఆధారపడి ఉండదు బేసిక్గా, అదే ప్రభుజీ, దాని మీద ఆధారపడి మాట్లాడకూడదు. సో లైక్ శివుడు గురించి వచ్చినప్పుడు క్లియర్గా ఇప్పుడు అంటే విష్ణువు శివుడు అన్ని రకాలుగాను సేమ్ అయితే విష్ణువుకి ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి. రాముడు కృష్ణుడు వరాహ అన్నీ మరి విష్ణువు అన్నప్పుడు మరి శివుడిని కూడా విష్ణువు అవతారం అని అనొచ్చు కదా. ఎందుకు మరి శాస్త్రాలు వేరు చేసి మాట్లాడుతున్నాయి అంటే ఏదో తేడా ఉంది, రైట్? అన్ని రకాలుగా ఇద్దరు సేమ్ కాదు. ఇద్దరు సేమ్ అయితే ఎందుకు శివుడిని విష్ణువు అవతారమే అని ఎందుకంటలేదు, రాముడిని కృష్ణుడిని వరాహని అన్నట్టు అంటే కొంచెం తేడా ఉందని మనకు అర్థమవుతుంది. క్లియర్గా మనకి శాస్త్రాలు భగవద్గీతలో చెప్పినట్టు నేనే అన్నిటికీ ఆది అని చెప్పారు. వేరే శాస్త్రాలు మనం చూసినప్పుడు భాగవతం ఎస్పెషల్గా చూసినప్పుడు శివుణ్ణి విష్ణువు యొక్క భక్తుడిగా వర్ణించాయి అవి. సో అట్లా మొత్తం అన్ని వేదిక్ నాలెడ్జ్ అంతా కంక్లూజన్ తీసుకుంటే మనకి విష్ణువే దేవుడు. బేసిక్గా అంతకుముందు కూడా ఎప్పుడో మనం చర్చించాం, శివుడు విష్ణువు ఒకటే అనే కన్సెప్ట్ జనరల్గా ఒక మాయావాదం అనే థియరీ నుంచి వస్తుంది. బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే నిరాకారము అనేది ఒకటి హైయెస్ట్గా ఉంది. అది ఆకారం తీసుకుని ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈశ్వరుడిగా వస్తాడు. ఆ ఈశ్వరుడు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు అని చెప్పి ఒక వాదన. సో అది యాక్చువల్గా ఆ వాదన ద్వారా అందరూ ఒకటే అని చెప్తారనమాట. యాక్చువల్గా అది కరెక్ట్ అయినది కాదు. భగవంతుడికి దివ్యమంగన సచ్చిదానంద విగ్రహ రూపం. సో అతను ఈ భౌతిక జగత్తులో మాయలోకి రాడనమాట ఎప్పుడు. సో ఎవరికైతే ఈ యొక్క సిద్ధాంతం అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకి క్లియర్గా డిస్టింక్షన్స్ ఉంటాయి, రైట్? రైట్. బ్రహ్మ సంహిత, భగవద్గీత, భాగవతం ఈ మూడు ఆధారంగా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవి ఉంటుంది. నేను వాళ్ళకి ఇంకోటి కోట్ చేశాను ప్రభు. విష్ణు సహస్రనామంలో ఈశ్వర ఉవాచ అంటారు కానీ అక్కడ భగవాన్ ఉవాచ అని చెప్పాడు. సో ఈశ్వరుడు కూడా ఒక దేవుడు అంతే, భగవాన్ గారు అని నేనైతే చెప్పాను ప్రభు వాళ్ళకు. అంటే వాళ్ళు కొంచెం కన్వీన్ అయ్యి అందుకే వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయం ప్రభు. అలా అంటే కనుక ఓకే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతాను ప్రభు, అంతే, ఇంకా బయటకు వచ్చేస్తాను. ఓకే. సో అదే మీరు ఇంకొంచెం నేర్చుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అంటే ఆర్గ్యుమెంటేషన్ మనం చేయకూడదు. ఒకవేళ అందులో ఎవరైనా కొంచెం మారడానికి కొంచెం సుముఖంగా ఉంటే మీరు లాజికల్గా అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే మారొచ్చేమో. సో ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు అన్నీ తెలుసుకోండి ఫస్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ పంచాంగ ప్రణామం. ఎస్ మాతాజీ.
ప్రభుజీ నేను ప్రణాంద ప్రభుజీ క్లాసులు విని భగవద్గీత భాగవతం ఇట్లా విని 1 ఇయర్ నుండి విన్న ప్రభుజీ. తర్వాత 4-5 మంత్స్ క్రితం ఈ జూన్ క్లాస్ లో అటెండ్ అయినా. ప్రభుజీని అడిగిన మాల తీసుకోమన్నారు, మాల తీసుకొని ఇప్పుడు 12 మాలస్ చేస్తున్నా ప్రభుజీ. అయితే ప్రభుజీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది. రోజు 4కి అట్లా లేస్తున్నా. అయితే ఇట్లా హెడ్ లాగా వచ్చి బాగా తిప్పినట్టు అవ్వడం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది కృష్ణ భక్తిలో ముందుకెళ్ళలేనా నేను, అసలు భగవంతుని సేవ చేసుకోలేనా అనిపిస్తుంది ప్రభుజీ నాకు. అసలు పడుకుంటే పొద్దున లేస్తానో లేవనో, నాకు సూర్యోదయం ఉంటానో అన్నట్టు బాగా ఇట్లా అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. హరే కృష్ణ. అయితే మార్నింగ్ లేవడం వల్లనా, లేకపోతే అంతకు ముందు కూడా నాకు ఇట్లనే అనిపించేది ప్రభుజీ. నేను ఈ మన కృష్ణ భక్తి మార్గంలో నడవాలి అని అనుకుంటున్నా ప్రభుజీ. నేను ఓకే. నాకు సో భక్తిలో ముందుకెళ్ళేటట్టు భగవంతుడు ఆ ముందు మార్గం చూపెట్టు అని కోరుకుంటున్నా. ఎస్ మాతాజీ. సో మీరు అంటే మార్నింగ్ బేసిక్గా మార్నింగ్ లేవడానికి ముందు నైట్ త్వరగా పడుకుని కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ కాకుండా లైట్గా తీసుకుంటూ ముందు పడుకుని అంటే ఆ హ్యాబిట్ వస్తే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏముండదు హ్యాబిట్ చేసుకుంటే. సో జనరల్గా అంటే మీరు భక్తి లైక్ అంటే కొంచెం సీరియస్గా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. నెమ్మదిగా మీకున్న సందేహాలు ఇంకా అన్నీ తొలుగుతూ ఉంటాయి మన స్క్రిప్చర్స్ వింటూ ఉండడం వల్ల, ఇలా మీరు జపం చేసుకుంటూ ఉండడం వల్ల. ఒకవేళ మీకు యాక్చువల్గా మార్నింగ్ లేవడం వల్ల ఇబ్బంది అంటే జనరల్గా ఇబ్బంది మార్నింగ్ లేకపోవడం వల్ల ఉండకపోవచ్చు, కానీ మీకు నిద్ర సరిపోకపోతే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి ముందు పడుకోవడానికి ప్రయత్నిస్తూ రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్లో మనం వెళ్తే కొంచెం అది దానివల్ల కంట్రోల్ అవ్వచ్చు. బట్ ఈ ఏదైతే మనం ప్రాసెస్ ఉందో భక్తి మార్గం, జపం కానీ భాగవత శ్రవణం, కథ చేయడం, భగవంతుడిని పూజించడం, ఇవన్నీ చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. అవి మన ఫిజికల్ లెవెల్లో చూసినా మన హెల్త్ని వాటిని ఇంప్రూవ్ చేస్తాయి. లేకపోతే భక్తి లెవెల్లో, కార్మిక్ లెవెల్లో చూసినా మన కర్మని తీయడానికి అన్నిటికంటే ఎక్కువ ఉత్తమమైన మార్గం. అట్లాగే భక్తి పరంగా కూడా ఎంతో ఆధ్యాత్మికంగా మనకి ఉన్నతమైన మార్గంగా ఉంటుంది. సో మీరు సింపుల్గా ఈ ప్రాసెస్ని స్టిక్ అవుతూ చేస్తూ కాన్ఫిడెంట్గా ఉంటూ ఉండండి. మేబీ నెమ్మదిగా ఇవి తగ్గచ్చు. ప్రభుజీ మీ ఆశీర్వచనాలు ఇవ్వండి ప్రభుజీ. ముందుకు వెళ్ళేలా నాకు హెల్త్ బాగుండేలా చూడండి ప్రభుజీ. హరే కృష్ణ. మీరు భక్తి చేసుకోవడానికి భగవంతుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు కలిగించాలి అని చెప్పి. భద్రాచలం ట్రిప్ కూడా వస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. మీ పేరు పెట్టుకోండి మాతాజీ. మేబీ నాది ఇది ఫోన్ వేరే ప్రభుజీ. నాది అది సిగ్నల్ లేక కలవట్లేదు. అది పక్కకు పెట్టి మా ప్రభుజీ దానిలో రేణుకా ప్రభుజీ నా పేరు. హరే కృష్ణ. ఓకే, సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదములు. అప్పో అనేది ఉంది. అప్పో A5S అని ఉంది. ఓకే. వీణా దీప్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఆఫ్టర్నూన్ కూడా చదువుకోవచ్చా, జపం చేసుకోవచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ. చదువుకోవడానికి, జపం చేసుకోవడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. సో జనరల్గా భక్తి మార్గంలో చాలా పనులు ఎప్పుడైనా టైం నామం చేసుకోవడానికి నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత నా కాల, ఏ సమయంలో అన్నా చేసుకోవచ్చు, దానికి ఏమీ రూల్స్ లేవు అని చెప్పి డైరెక్ట్గా మనం రోజు చదివే శ్లోకాల్లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. సో ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా నామం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకొక 5-6 మెంబర్స్ ఉన్నారు. మనం కంప్లీట్ చేసి ముగించుకుందాం ఈ రోజుకి.
హారిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను 6th గ్రేడ్ అండ్ నేను భగవద్గీత క్లాసెస్కి వెళ్తున్నా. నేను శ్లోక చెప్పాలనుకుంటున్నా, చెప్పచ్చా? చెప్పండి మాతాజీ. క్రోధాద్ భవిత్య సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ, సంతోషం. మంచి శ్లోకం చెప్పావు. థ్యాంక్ యూ హారిణి. హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. నేను కొత్తగా ఇప్పుడు క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను గురించి. ఇలానే మంచిగా రావాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. ఎస్ మాతాజీ, రెగ్యులర్గా రండి, అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సాయిబాబా సంఘంలో. హరే ఓకే కృష్ణ. ప్రభు. మీరు ఏ ఊరు? కర్నూలు ప్రభుజీ. ఓకే, సరే. రెగ్యులర్గా మార్నింగ్ వస్తూ అటెండ్ అవుతూ ఉండండి. అన్ని రకరకాల విషయాలు, రకరకాల టాపిక్స్ అన్నీ చర్చ జరుగుతూ ఉంటాయి. జపం సెషన్ ఉంది, మంగళారతి ఉంది. సో థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సరిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు. ఎస్ మాతాజీ. మీరు ఈ రోజు చెప్పిన క్లాస్ చాలా బాగుంది గురూజీ. మీరు ప్రసాదం గురించి చెప్పారు కదా గురూజీ, నాకు అందులో ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ప్రసాదం కళ్ళ నుంచే తీసుకుంటారు కృష్ణ అని మీరు చెప్పారు కదా. అయితే పొద్దున్నే మాకు ప్రసాదం చేయడానికి వీలు కాదు కదా కొంతమంది లేడీస్ కి. అయితే వండుకున్న ప్రసాదాన్ని కొంచెం లేట్ వండిన తర్వాత వండిన వెంటనే కృష్ణునికి నివేదన చేయొచ్చా గురూజీ? ఎస్ మాతాజీ. మీరు వండిన తర్వాత దాన్ని మీరు తిని మంచి ఏదైతే వాడని వాడని ప్లేట్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో భగవంతుడికి అర్పణ చేసి తర్వాత దాన్ని మీరు తీసుకోవచ్చు. అంటే పొద్దున పూజ చేసేటప్పుడు ప్రసాదం నివేదన చేయకుండా కూడా చేసుకోవచ్చా గురూజీ? చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. గురూజీ, అయితే ఇంకొక డౌట్ కూడా గురూజీ, మాకు సిద్దిపేటలో అది ఇస్కాన్ టెంపుల్ ఉందా గురూజీ? ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో? నాకు తెలియదు మాతాజీ, కనుక్కోవాలి. ఓకే గురూజీ. అయితే భద్రాచలం ఇంత ముందు 2-3 సార్లు వచ్చిన గురూజీ. కాకపోతే ఇప్పుడు ప్రణవానంద ప్రభుజీ వాళ్ళతో రావాలనుకుంటాం కానీ మా కూతురు ఇప్పుడు 10th క్లాస్ ప్రభుజీ. అయితే వీలు కావట్లేదు, చాలా బాధపడుతున్నా. హరే కృష్ణ. నో ప్రాబ్లం. జపంకి వస్తూ ఉండండి, మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి. హరే కృష్ణ. అవుతున్నా గురూజీ. ఈ కృష్ణ భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని బాగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురూజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక ప్రశ్న గురూజీ. ఈ చాతుర్మాసాలలో నెలకొకటి వదిలిపెట్టాలని అనుకుంటారు కదా గురూజీ. ఇప్పుడు ఈ దామోదర మాసంలో మినప్పప్పు లాంటిది వదిలిపెట్టామని చెప్పారు. మరి నెక్స్ట్ వచ్చే మాసానికి ఏది అని కొంచెం క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నా గురూజీ. నెక్స్ట్ వచ్చే మాసం అంటే చాతుర్మాసంలోనే చేస్తాం. చాతుర్మాసం అయిపోయింది. అయిపోయిందా గురూజీ? ఇంకా నెక్స్ట్ మాసం ఇంకేమీ లేదు. సో చాలా ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. ప్రణవానంద ప్రభుజీ కూడా ధన్యవాద ప్రణామాలు గురూజీ. ఆయన ప్రవచనాల వల్లే మేము భక్తిలో చాలా ముందుకెళ్ళగలుగుతున్నాం ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. కాశీ అన్నపూర్ణ మాతాజీ, మనం లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. బాగున్నారండి? ఎస్ మాతాజీ. రాజమండ్రి వచ్చారు కదా మొన్న మీరు దామోదర మాసంకి రాజమండ్రి. ఎస్. మీకు ఐడియా ఉండొచ్చు, భారతి మాతాజీ వాళ్ళ శిష్యురాలండి నేను. మిమ్మల్ని 4 సార్లు మాట్లాడాను కదా ప్రభు మీతో. చాలా హ్యాపీగా ఉంది ప్రభు. ఎన్నాళ్ళకి నాకు మీ కాల్ కలిసింది. బాగున్నారండి? మన ప్రణవానంద ప్రభుజీకి హెల్త్ ఎలా ఉందండి? పర్వాలేదు మాతాజీ, ఆయన కొంచెం
వేరే కొన్ని కోర్స్ ఉంటే మొత్తం బిజీగా ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆత్మలో వరకు. ముందుకెళ్ళడానికి నాకు కృష్ణుని ప్రార్థించండి. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రభు. ఎవరీవన్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అందరికీ నా యొక్క ఇంకొకరు ఉన్నట్టున్నారు, వీణా దీప్తి మాతాజీ. అయిపోయిందా మీది? అయిపోయింది ప్రభు. ఓకే. ఉమా కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు నేను మొట్టమొదటిసారి మీ క్లాస్ వింటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. 6 months బ్యాక్ నుంచి ప్రణవానంద దాస్ ప్రభుజీ గారి యూట్యూబ్ లో చూసి భాగవతం భగవద్గీత అవన్నీ 2 times అయితే కంప్లీట్ అయిపోయింది ప్రభుజీ. 3:30కి లేస్తున్నాను, రోజు దేవుడికి పూజ చేసేసి 5:30 నుంచి 7 దాకా చాంటింగ్ చేసేస్తున్నాను. 16 rounds అయిపోతున్నాయి. మీరు బ్లెస్సింగ్స్ కావాలి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. మా అమ్మగారు కూడా నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆవిడ కూడా 3:30కి లేస్తున్నారు. మొత్తం 7 వరకు అయిపోతుంది. మళ్ళీ భోజనం స్వామికి సమర్పించి తింటున్నాం ప్రభుజీ. మొత్తం సంతోషం. భక్తిలో వెళ్ళిపోతున్నాం. చాలా కంప్లీట్ సంతోషం మాతాజీ. ఆటంకాలు రాకుండా ఎప్పటికీ లైఫ్ లాంగ్ కొనసాగాలని ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. చాలా మంచి ప్రాసెస్ని మొదలు పెట్టారు. కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఉన్నాం అందరం. సో మీరు మీ అమ్మగారు అందరూ బాగా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. హరే కృష్ణ. సో ఇంకా అంతా కృష్ణ అది అంతా కృష్ణుడి దయ. హరే కృష్ణ. సంతోషం. ఏం లేదు, అదనే అమ్మకున్నాను. అదే అదే. అనిత మాతాజీ. నమస్కారం గురుజీ. హరే కృష్ణ. సో మనం ఎండ్ చేసుకున్నాం, ఇంకెవరు హ్యాండ్స్ రైజ్ చేయొద్దు. సో ఉన్న వాళ్ళతో ఎండ్ చేసుకుందాం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. స్వామీజీ, మేము మీ ప్రవచనాల వల్ల ఎంతో ఇదైపోయినాం స్వామీజీ మేము ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేం మాతాజీ. మేము ప్రణవానంద ప్రభుజీ గారి ప్రవచనాల వల్ల మేము చాలా చాలా మారిపోయినాం ప్రభుజీ. మాకు జీవితం అర్థం అంటే ఏం తెలిసొచ్చింది. ఇంతవరకు అజ్ఞానంలో ఉండిపోయినాం ప్రభుజీ మేము. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. జాగ్రత్తగా భక్తి చేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ ఇంకా ఎన్నో నేర్చుకోవాలి మనం. ఇంకా ఎంతో ముందుకు వెళ్తూ ఉండాలి. అవును ప్రభుజీ. సో రెగ్యులర్గా వస్తూ అన్నీ వింటూ ఉండండి. ఓకే ప్రభుజీ, తప్పకుండా ప్రభుజీ. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలి ప్రభుజీ. కృష్ణుని ఆశీర్వాదాలు మీరు మాకు ఎప్పుడు సదా మీ సూచనలతో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మల్లేశ్వరి మాతాజీ. మల్లేశ్వరి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామాలు. ఎస్ మాతాజీ. రీసెంట్ గానే వచ్చినాం ప్రభుజీ ఈ కృష్ణ సాన్నిధ్యం. ఎస్ మాతాజీ. భయం అవుతుంది ప్రభుజీ, ఫస్ట్ టైం. పర్వాలేదు. సంతోషం మాతాజీ. క్లాసెస్కి జాయిన్ అవుతూ ఉండండి. అవుతున్నాం రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. భాగవతం వీటిలో ఇవన్నీ చదువుతూ లేకపోతే వింటూ ఉండండి. చాలా అన్ని శ్రద్ధగా చేసుకుంటూ ఉండండి. మీలో మీరే చాలా ఎంతో ఆనందాన్ని, చేంజెస్ని చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ. బ్లెస్సింగ్ చేయండి ప్రభుజీ. హెల్త్ బాగాలేకుండే ఈ మధ్యలో నాకు 2 months నుంచి. ఓకే. హరి హరి. జాగ్రత్తగా భక్తి చేసుకుంటూ ఉండండి. భగవంతుడి కృప లభిస్తూ ఉంటుంది. హరి హరి. ఆశీర్వాదాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో థ్యాంక్ యూ మీ అందరికీ. మనం ఈ రోజుతో మనం విరామిద్దాం. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. అందరూ శ్రీమద్ భాగవతంకి జయ. శ్రీల ప్రభుపాద్కి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయిపోయింది. గదే హెల్త్ బాగాలేదంటే దేవుని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.